రైట్. పీపీటీ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎస్ అన్న. యా. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశము, లేకపోతే ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం మీకు అందరికీ ముందు నుంచి కూడా వాట్సాప్లోనూ ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా మనందరికీ పరిచయం చేయబడింది. ఒకసారి మనందరం మైకులు అన్మ్యూట్ చేసుకోవద్దులే, కానీ మనం మైక్ అన్మ్యూట్ చేసుకుంటే మనకు గందరగోళంగా ఉండొచ్చు. కాబట్టి మైక్ అన్మ్యూట్ చేసుకోవద్దులే, కానీ మనందరం ఇది స్క్రీన్ మీద ఆల్రెడీ షేర్ చేయబడుతూ ఉంది. అయినా కానీ దయచేసి మీరు మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి మీ బైబిల్ ఓపెన్ చేసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి మీరు కూడా ఓపెన్ చేసి చదవాల్సిందిగా మిమ్మల్ని ఒక అన్నయ్యగా ప్రాధాయపడుతూ ఉన్నాను. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. నేను చదువుతున్నాను, మీరు కూడా మీ బైబిల్ ఓపెన్ చేసి చదువుతున్నారని నేను నమ్ముతున్నాను. నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. మా స్తుతులు కానుబోతుడైన మా ప్రియపరలోక తండ్రి, నీ ఘనమైన మన స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన మేము నీ పాదాల దగ్గర చేరి ఈ విధంగా నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఈ భాగ్యాన్ని బట్టి నీకు ఎంతగానో వందనాలను తెలియజేస్తున్నాం. ప్రభువా, నిజంగా నేను నీ పాదాల దగ్గర నీ వాక్యాన్ని చెప్పగలిగేంత యోగ్యత నా దగ్గర లేదు. అయినా నన్ను నిలబెట్టుకుని యోగ్యునిగా చేసుకుని నాకు నిలబెట్టి నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా, నన్ను నాకున్న ఈ ఏవి కాదు, కానీ మీరు మాట్లాడాలండి. మీరు ఇక్కడున్న ప్రజలతో మీరు మాట్లాడండి. వారితో మాతో ఏ విషయాలైతే మీరు ముచ్చరించాలని ఆశపడుతున్నారు, మా హృదయాలు ఏదైతే దేనికోసమైతే నీ పాదాల దగ్గర చేరి తృష్ణ కలిగి ఉన్నాయో అయ్యా, నాకంటే మీరు బాగా ఎరిగిన దేవుడివి. ప్రభా, అనేక దినాల నుంచి మేము ప్రార్థన చేస్తున్న రీతిగానే ఈరోజు కూడా ప్రార్థన మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. మా హృదయాలకి ఏదైతే అవసరమో, మాకు ఏదైతే నీడుగా ఉందో ఆ మాటలతో మీరు నింపి మీరు భద్రపరచమని మీరే సహాయం చేయమని వేడుకుంటూ యేసు అశ్రేష్టమైన పునామములో వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ విధంగా చాలా ప్రార్థన వైపుకి లేకపోతే వాక్యాన్ని పట్ల మీరు చూపిస్తున్న ఆసక్తిని బట్టి నిజంగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేను నా ప్రసంగాన్ని ముందు ఉంచిపోయే బదులు మీకు ఒక చిన్న ప్రశ్న వేయాలనుకుంటా ఉన్నాను. ఇక్కడ ఒక చిన్న వీడియో నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో కొన్ని డిఫరెన్స్ మనకి జనరల్గా లాజికల్గా మనం చూస్తుంటుంటాం కదా, డిఫరెన్సెస్ ఏమన్నాయో మీరందరూ మీ అటెన్షన్ నేను తీసుకోవడం కోసం నేను చిన్న ఒక వీడియో నేను చూపిస్తాను. ఈ వీడియోలో 1 మినిట్ మీకు చూపిస్తాను. ఈ 1 మినిట్లో మీరు ఇక్కడ చూపించే రెండు ఇమేజెస్లో డిఫరెన్సెస్ ఏమన్నాయో మీరు ఐడెంటిఫై చేయాలి. మీరు అన్మ్యూట్ చేసుకుని దయచేసి చెప్పొద్దు. మీరు చాట్ బాక్స్ అందరూ చాలా యాక్టివ్గా చాట్ బాక్స్లో మీరు చాలా చాట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ చాట్ బాక్స్లో మీరు క్లియర్గా మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ డిఫరెన్సెస్ ఏమన్నాయో నాకు పర్సనల్గా చేయండి. గ్రూపులో అందరికీ కామన్గా కాకుండా ఆ చాట్ బాక్స్లో పైన కొడితే అక్కడ నేమ్ నా పేరు వస్తుంది. ఆ పేరు దగ్గర నాకు పంపించండి. ఆ డిఫరెన్సెస్ ఏంటో మనం చూద్దాం. రైట్, ఇక్కడ మీకు టైము స్టార్ట్ అవుతుంది. ఈ టైం స్టార్ట్ అయింది 1 మినిట్. ఇక్కడ కరెక్ట్గా నెంబర్స్ కూడా పడుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు నెంబర్స్ కనిపించట్లేదు అనుకోండి, ఇది ఫ్లవర్ అడ్డం వచ్చింది. రైట్, ఇది ఇక్కడున్న ఈ వెహికల్ చివరి 1 మినిట్ వరకు 60 సెకండ్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ 60 సెకండ్ లోపల మీరు ఇక్కడ ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో ఈ ఇమేజ్కి 3 డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటో మీరు యాక్టివ్గా త్వరగా చెప్పాలి. ఒకలా మీరు త్వరగా చెప్పే వాళ్ళకి మంచి ప్రైజెస్ కూడా ఇవ్వచ్చు. ప్రజెంట్ అయితే మనం ఫిజికల్గా అందుబాటులో దగ్గర లేవు, కానీ దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఓ మంచి గిఫ్ట్ కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. రైట్, చూద్దాం. ఇక్కడ 3 డిఫరెన్సెస్ మనం ఐడెంటిఫై చేద్దాం. రైట్, టైం స్టార్ట్ అవుతుంది. ఈ 1 మినిట్లో మీరు చెప్పాలి.
హలో, ఎస్. చెప్పొచ్చన్నా? నో చెప్పొద్దు. వాయిస్ చాట్ బాక్స్లో మీరు చాట్ చేయండి. చెప్పొద్దు, మీరు చెప్తున్నారు తెలిసిపోతుంది. డైరెక్ట్గా నాకు చాట్ బాక్స్లో చాట్ చేయండి. రైట్, అయిపోయింది. ఇక్కడ ఆన్సర్స్ నేను చెప్పబోతున్నాను. టైం అయిపోయింది కాబట్టి ఇంకెవరు టైప్ చేయొద్దు. ఆ ఆన్సర్స్ ఏదో చూద్దాం. మీకు ఆన్సర్ చేసిన వాళ్ళు 3 ఆన్సర్స్ కరెక్ట్గా చేసిన వాళ్ళు, ఆ, అది ఒక ఆన్సర్ కరెక్ట్ చేస్తే లేకపోతే 2 ఆన్సర్స్ కరెక్ట్ చేస్తే కుదరదు. 3 ఆన్సర్స్, ఇక్కడ 3 డిఫరెన్సెస్ మనకు రైట్ వేలో చెప్పాలి, చూడాలి. రైట్, మీకు మీరే దీన్ని, నాకు ఆల్రెడీ చాలామంది ఇప్పుడు ఇంకా చాట్ బాక్స్లో చాట్ చేస్తూ ఉన్నారు, మీరు పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు రియల్లీ మిమ్మల్ని అభినందిస్తున్నాను. రైట్, ఇది ఆన్సర్స్ చూద్దాం. ఆన్సర్స్ ఏందో చూసి మీకు మీరే కరెక్ట్ చేసుకోండి. దీంట్లో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఎవరో మనం తమ్ముడు హోస్ట్ ఉంటున్న తమ్ముడు ఐడెంటిఫై చేసి దేవుని చేతం అయితే మీకు మంచి ప్రైజెస్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. రైట్, చెప్పండి, ఎవరో మాట్లాడుతున్నారు ఏదో. రైట్, నేను ఆన్సర్స్ చెప్తున్నాను, చూడండి. టైం వేస్ట్ చేయకుండా ఆన్సర్ చూద్దాం. యా, థ్యాంక్ యూ. ఎందుకు నేను ఇలా ఏదో టైం పాస్కి నేను ఇది చెప్పించలేదు, కానీ ఇలా మనం కొన్ని అబ్జర్వ్ చేయటం వల్ల చాలా విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఈరోజు కూడా మీరు కాన్సన్ట్రేట్ అటెన్షన్ చేస్తేనే ఈ విధంగా అయితే మీరు ఈ విషయాలు చెప్పడం కోసం ఎంత అటెన్షన్ పెట్టారో, లేకపోతే ఏ విధంగా అయితే మీరు వాటి మీద శ్రద్ధగా మీరు ఫాలో అయ్యారో, లేకపోతే శ్రద్ధగా దాన్ని గమనించారో, ఈరోజు వాక్యాన్ని కూడా మీరు శ్రద్ధగా ఫాలో అయితేనే మీరు కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ ఆన్లైన్ కాబట్టి ఫోన్ పక్కన పెట్టి, మీకున్న డివైస్ పక్కన పెట్టి మీరు అటు ఇటు కాకుండా దయచేసి మీ యొక్క శ్రద్ధని ఇక్కడే పెట్టాలని. అలానే అపోస్తలుడైన పౌలు కూడా, ఆయన కూడా ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు అంత మెసేజ్ అంతా ఆయన లైఫ్లో ఆయన ఎలా అబ్జర్వ్ చేసి నేర్చుకుని ఏ విధంగా ఆయన సమస్తం చేయగలుగుతున్నాడో మనం ఈరోజు చూడగలుగుతాం. నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను అని చెప్పిన ఆ మాటలు ఏంటో, సారీ ఇదేంటి, ఒక్క నిమిషం, నా పీపీటీ ఒకేసారి జంప్ అయినట్టుంది. 16th దానికి వెళ్ళిపోయింది. రైట్, జస్ట్ 1 minute. రైట్, ఇక్కడ మనం చూసినట్లయితే నేను థియాలజీ చేశాను కాబట్టి కొంచెం బేర్ చేయండి. కొన్ని విషయాలు, కొన్ని గ్రీక్ వర్డ్స్ కూడా కొన్ని చూస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కొన్ని గ్రీక్ వర్డ్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయడం చూస్తూ ఉంటాం. నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను. నేను సమస్తం చేయగలను అంటే సమస్తం అంటే ఏంటో ఫస్ట్ చూసిన ఆ తర్వాత దేవుడు మనల్ని ఏ విధంగా బలపరుస్తాడో మిగిలిన భాగం అంతా మనం చూస్తాం. ఇక్కడ నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను అన్నప్పుడు ఆ సమస్తం ఏంటి, ఆయన సమస్తాన్ని ఏం చేయగలుగుతున్నాడు అన్న విషయాన్ని చూస్తాను. సమస్తం అన్నదాన్ని పాంట అన్న ఆ గ్రీక్ వర్డ్లో నుంచి వచ్చింది. గ్రీక్ వర్డ్ పాంట అనే గ్రీక్ వర్డ్లో నుంచి లిటరల్లీ మీనింగ్ ఏంటంటే ఆల్ థింగ్స్, సమస్తము నేను చేయగలను, ఆల్ థింగ్స్. కానీ ఈ పాంటాని అన్నదాన్ని లిటరల్గా కాకుండా ఈ పాంట అనే గ్రీక్ పదాన్ని మన కాంటెస్ట్లోనికి, లేకపోతే ఆయన ఏ సందర్భంలో ఈ మాట్లాడుతున్నాడో అన్న విషయాన్ని కానీ మనం ఆ కాంటెస్ట్లో కానీ మనం చూడగలిగితే, ఇక్కడ మనకి చాలా క్లియర్గా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంటుంది. రైట్, నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా అన్న? ఇప్పుడు పాయింట్ బ్లాక్ స్క్రీన్ వస్తుంది అన్న అక్కడక్కడ. ఇప్పుడు వచ్చింది కదా, కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది అన్న. ఇప్పుడు కనిపిస్తుంది, థ్యాంక్ యూ. రైట్, ఓకే. ఎనీవే, నా స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు చూడండి. ఇక్కడ చూసినట్లయితే ప్యాంట్ అన్న లిటరల్ వర్డ్ కాకుండా మనం దీన్ని కాంటెక్స్ట్ వైజ్గా చూస్తే, ఏ కాంటెక్స్ట్లో అపోస్తలుడైన పౌలు మాట్లాడాడో చూసినట్లయితే ఆయన చెప్తున్న ఆ మాట ఏంటంటే ఆల్ థింగ్స్ అంటే ఏంటంటే ఆల్ ద సర్కమ్స్టెన్సెస్, ఆల్ ద సిచ్యువేషన్స్, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా వాటిలో నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను. సమస్తం నేను ఏం చేయగలను అంటే అది కష్టమైనా దుఃఖమైనా, అది ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ అయినా
వాటిలో నేను సమస్తం చేయగలను, వాటిలో నేను సమృద్ధిగా ఉండగలను. అది ఎలా చెప్పగలిగాడు అపోస్తలుడైన పౌలు అని చూసినట్లయితే మన బైబిల్ గ్రంథంలోనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే ఆయన ఆ మాటలు చెప్పగలడానికి ఆయన బ్యాక్గ్రౌండ్లో ఆయనకి హెల్ప్ చేసిన విషయాలు ఏంటో చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, 4వ అధ్యాయం 11వ వచనం ఎవరన్నా చదవడానికి చదివి సహాయం చేయండి. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే అమ్మా థ్యాంక్ యూ చెల్లి. ఇక్కడ చూసినట్లయితే నా కొదువ కలిగినందున నేను నాకు చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఇక్కడ సంతృప్తి కలిగి ఉన్నట్టు నేర్చుకున్నాను. ఎలా ఉన్నాడంటే నేర్చుకున్నాడు. ఎలా నేర్చుకున్నాడు? తన దైనందిక జీవితంలో, తన ప్రాక్టికల్ లైఫ్లో దేవుని దగ్గర పాదాల దగ్గర ఆయన నేర్చుకున్నాడు. సంతృప్తి కలిగి నేర్చుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, నన్ను బలపరచు వానియందే నేను సమస్తం చేయగలను. అది ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఆ సిచ్యువేషన్లో నన్ను బలపరచు వానియందే నేను ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు అని ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు. అది నేను సంతృప్తి కలిగి ఉండటం అంటే నేను వాటిని ఫేస్ చేయడానికి నన్ను నేను రెడీగా చేసుకున్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆయన నేర్చుకున్నాడంట. ఎలా నేర్చుకున్నాడు? సంతృప్తి కలిగి ఉండి వాటిని ఫేస్ చేయడానికి, లేకపోతే దేవుని మీద ఆధారపడటానికి నేను నేర్చుకున్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏమి నేర్చుకున్నాడు, ఎలాంటి సిచ్యువేషన్లో వెళ్ళాడు అన్నది ఒక్కొక్కటి మనం తర్వాత చూడబోయే ముందులా ఆయన ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ, లేకపోతే తనని హ్యూమిలేట్ చేసిన టైంలోనూ, లేకపోతే తనని పొగిడిన లేకపోతే ఆయన గొప్ప చేసిన పరిస్థితుల్లో అయినా కానీ, ఆయన తినడానికి సమృద్ధిగా ఉన్న టైంలోనైనా, లేకపోతే లేమిలో ఉన్నానైనా, అలానే ఆయనకి ఐశ్వర్యం ఉన్నప్పుడు, ఆయన లేనప్పుడు, ఆయన ప్రతి పరిస్థితుల్లో ఆయన సమృద్ధిగా ఉండటం, లేకపోతే దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడంట. ఆయనకి ఎలా నేర్చుకున్నాడు? ఇలా నేర్చుకోవడానికి లేకపోతే ఆయన రిసోర్స్ ఏంటి, ఆయన దేనిని చూసుకుని ఆయన ఇలా గొప్ప పరిస్థితుల్లోకి వెళ్ళాడు అని ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన గురించి ఒక కామెంటేటర్ ఈ విధంగా చెప్తుంటారు. ఫాల్ సెల్ఫ్ సఫిషియన్సీ ఈజ్ రియాలిటీ కేమ్ ఫ్రమ్ బీయింగ్ ఇన్ విటల్ యూనియన్ విత్ వన్ హూ ఈజ్ ఆల్ సఫిషియెంట్. ఎవరైతే ఆల్ సఫిషియెంట్ ఉన్నాడో ఆయన మీద ఆధారపడటం, ఆయన దగ్గర నుంచి పొందుకోవటం అన్నది ఆయన చక్కగా అపోస్తలుడైన పౌలు నేర్చుకున్నాడు. కాబట్టి ఆయన అపోస్తలుడైన పౌలు లైఫ్ నుంచి మనం ఈ విధంగా నేర్చుకోవచ్చు. ఎలా నేర్చుకోవచ్చు అంటే, లైఫ్ ఈజ్ నాట్ ఏ సిరీస్ ఆఫ్ యాక్సిడెంట్, ఇట్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ అపాయింట్మెంట్స్. అపోస్తలుడైన పౌలులో లైఫ్లో నుంచి మనం ఒక జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం నేర్చుకోగలిగిన విషయాలు ఏంటంటే, లైఫ్ అన్నది ఎలాంటిదంటే సిరీస్ ఆఫ్ అదేదో అనుకోకుండా జరిగిన సంఘటనలు కాదు, అనుకోకుండా జరిగేవి కాదు. ఒకదాని తర్వాత దేవుడు మనకి నేర్చుకోవడానికి, లేకపోతే దేవునిలో బలం పొందుకోవడానికి ఆయన మనకి ఒక అపాయింట్మెంట్స్ ఇస్తుంటాడు, అవకాశాలు ఇస్తుంటాడు, ఆపర్చునిటీస్. దేవుడు సిరీస్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్తుంటాడు. చాలామంది మనం ఏమనుకుంటామంటే, అరే ఈ పరిస్థితి ఇలా ఎదుర్కొంటున్నాం అంటే ఏదో అయిపోయిందేమో, లేకపోతే నాకు లైఫ్ లేదేమో అని అనుకుంటుంటాం. అపోస్తలుడైన పౌలు లైఫ్లో నుంచి కానీ మనం చాలా ఆయన ఏ విధంగా ముందుకెళ్ళాడో ఆ విషయాలు మనం చూస్తూ ఉంటే మనం చాలా విషయాలు మనం చాలా చక్కగా నేర్చుకోవచ్చు, చాలా విషయాలు మనం గమనించవచ్చు. అందుకనే ఈ విధంగా ఒక భక్తుడు వారెన్ నట్స్బీ అని ఆయన ఈ విధంగా ఆయన కామెంటరీలో ఈ విధంగా రాస్తుంటాడు. లైఫ్ ఈజ్ నాట్ ఏ సిరీస్ ఆఫ్ యాక్సిడెంట్, ఇట్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ అపాయింట్మెంట్. మనకి ఇది సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ కాదు, లేకపోతే సిరీస్ ఆఫ్ మనకి లైఫ్ అక్కడితో అయిపోయింది కాదు. అది మనం ఎప్పుడైతే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎదుర్కొంటామో అక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మనకి ముందుకు వెళ్ళడానికి సంథింగ్, దీంట్లో నుంచి మనం నేర్చుకోవడానికి సంథింగ్, ఒక అపాయింట్మెంట్ లాంటిది, లేకపోతే ఒక ఆపర్చునిటీ లాంటిది అని అపోస్తలుడైన పౌలు తన లైఫ్లో ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ని బట్టి ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. అందుకని ఆయన చివరికి 11వ వచనం నుంచి 13వ వచనం దగ్గర రాగానే ఆయన ఏమంటాడంటే, నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను. సమస్తం నేను ఎలా చేయగలుగుతాను
అని అంటే ఆయన చెప్తున్నాడు, నా లైఫ్లో ఇదేదో యాక్సిడెంట్ అయింది కాదు, యాక్సిడెంటల్గా అయిన సంఘటనలు కాదు, ఇవన్నీ దేవుడు ఆయన అనాది కాల ప్రణాళికలో నన్ను ఈ విధంగా ఒక్కొక్క అవకాశాలు ఇచ్చుకుంటూ ఒక్కొక్క ఫెయిల్యూర్స్లో నుంచి లేదా ఒక్కొక్క డిఫికల్ట్ సిచ్యువేషన్స్ తీసుకెళ్ళి ఈరోజు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడటానికి, నేను ఏ పరిస్థితులు ఉన్నా కానీ ఆ పరిస్థితిలో నేను కంటెంట్ కలిగి లేకపోతే నేను సమృద్ధి కలిగి ఉండడానికి, ఆ పరిస్థితిని పే చేయడానికి దేవుడు నాకు అపాయింట్మెంట్స్ని, సో మెనీ అపాయింట్మెంట్స్ నాకు ఇచ్చాడు. కాబట్టి వాటి ద్వారా నేను అనేక విషయాలు నేను నేర్చుకోగలిగాను అని ఆ అపోస్తలుడైన పౌలు మనకు ఒక గొప్ప లెసన్గా మన ముందులా ఆయన పెట్టి ఉన్నాడు. ఇక్కడ మనం ఇంకా కొంచెం గమనించినట్లయితే నేను ఈ విషయాలన్నీ నేను చెప్పబోయే ముందులా ఒక ఎగ్జాంపుల్ మీ ముందు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ ఈ ఈ మీకు ఈ ఇమేజ్ చూసిన తర్వాత ఇమేజ్లో మీకు ప్రాముఖ్యంగా బాగా అట్రాక్ట్ చేసింది లేకపోతే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనిపించిన ఏదైనా అంశం ఏదైనా ఒకటి చెప్పగలరా మీరు ఎవరన్నా? ఈ ఈ ఈ ఈ ఈ యొక్క ఇమేజ్ చూసిన తర్వాత దీంట్లో మీకు ఏదన్నా బాగా కీ పాయింట్ ఇది ప్రాముఖ్యం అయి ఉండొచ్చు అని ఎవరికన్నా కానీ ఏమైనా అనిపించింది ఏమైనా చెప్పగలరా? రూట్స్ అన్న. రూట్స్, ఓకే. దెన్ ఇంకా రూట్స్ అయినా ఇంకేం లేదా? ఆ రూట్స్ బలంగా ఉండడం వల్ల చెట్టు కూడా చాలా బలంగా ఉందన్న. యా, థ్యాంక్ యూ జాష్. ఎక్కువగా యా యా రైట్. ఇంకా ఇంకా దాంట్లో మనకి గమనించడానికి ఇంకేం లేదా? బ్రాంచెస్ ఒక్కళ్ళు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఓకే, మీరు ప్యారలల్గా చార్ట్ బాక్స్ కూడా చార్ట్ చేస్తా ఉన్నారు. ఓకే, కొమ్మలు, ఆకులు అని, యా బ్రాంచెస్, చెట్టుకు వేర్లు, ఓకే, లీవ్స్, ఓకే, వేర్లు మీరు చార్ట్ బాక్స్లో చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. రైట్, వీటన్నిటిలో ఈ పార్ట్స్ అన్నీ ఇంపార్టెంటే, వీటిలో అన్నీ ఇంపార్టెంటే. ఇప్పుడు ఆకులు లేకపోతే చెట్టు బాగా ఎదగలేదు, కొమ్మలు లేకపోతే ఆ చెట్టుకి పెద్ద మీనింగ్ ఉండదు, అలానే రూట్స్ లేకపోతే, బ్రాంచెస్ లేకపోతే ఆ బ్రాంచ్ అది ఎక్కువగా స్ప్రెడ్ అవడానికి లేకపోతే ఎక్కువ ఫ్రూట్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. రూట్స్ లేకపోతే లేకపోతే సాలిడ్, దాని మట్టి సరిగ్గా లేకపోతే, కింద నేల సరిగ్గా లేకపోతే ఎదగటానికి కష్టమే. ఇవన్నీ కరెక్టే. ఈ చెట్టుకి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఏర్లు. మీరు చెప్పినట్లుగానే రూట్స్ చాలా ఇంపార్టెంట్. ఏ చెట్టుకైనా రూట్స్ ఎంత డీప్గా ఉంటాయో ఆ చెట్టు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఏ చెట్టుకైనా కానీ రూట్స్ ఎంత డీప్గా ఉంటాయో ఆ చెట్టు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక చెట్టు స్ట్రాంగ్గా ఉంది లేకపోతే ఆ వేరులు చాలా లోపలికి వెళ్ళినాయి, వేరులు చాలా స్ట్రాంగ్ ఉంది అని చెప్పడానికి బయటికి కనిపించే మనకి ఎవిడెన్స్ చేసేది ఎవరైనా చెప్పగలరా? అన్మ్యూట్ చేసుకుని. మనకి చెట్టు చాలా స్ట్రాంగ్గా ఉంది లేకపోతే దాని రూట్స్ చాలా స్ట్రాంగ్ ఉంది అని చెప్పడానికి ఎక్స్టర్నల్గా కనిపించే ఎవిడెన్సెస్ ఏంటో ఎవరైనా చెప్పగలరా? మీరు చార్ట్ బాక్స్ చేయొద్దు, నేను పతాలు చార్ట్ ఓపెన్ చేసి చూడడం చాలా కష్టంగా ఉంది. మీరు ఏమన్నారు? గ్రోత్ అన్న. గ్రోత్ అంటే ఏ విషయంలో గ్రోత్? అంటే అన్న కొమ్మలు, కాండం, వాటి బలం అన్న. ఓకే, కొమ్మలు, కాండం, బలం, రైట్. ఇంకా ఫ్రూట్స్ అండ్ లీవ్స్. ఫ్రూట్స్ అండ్ లీవ్స్, దానికి కనిపించే దానికి ఫలాలను బట్టి, దానికి ఉన్న ఆకులను బట్టి అది దాని రూట్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. ఇంకా మనం వాటర్ పోస్తే రూట్స్ బాగా గ్రోత్ ఉంటాయి కదన్నా. వాటర్ పోస్తే రూట్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అయితే మనకి ఎక్స్టర్నల్గా అది చాలా స్ట్రాంగ్ ఉందని మనకి దేనిని బట్టి మనం చెప్పగలుగుతాం అన్న? ఎప్పుడైనా స్టార్మ్ వచ్చినప్పుడు అది విత్స్టాండ్ అయితే అప్పుడు చెప్పగలుగుతాం. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పిన చాలా కరెక్టే. ఈ చెట్టు లేకపోతే దాని రూట్స్ చాలా స్ట్రాంగ్ నేను చెప్పడానికి మనకి బయటకు కనిపించే ఎక్స్టర్నల్ ఏమైందంటే దాని ఫ్రూట్స్ మేబీ అది రూట్స్ అంత డీప్గా లేకపోయినా కొన్నిసార్లు ఫ్రూట్స్ బాగానే వచ్చు, లేకపోతే ఆకులు కూడా పచ్చగానే ఉండొచ్చు. తమ్ముడు మీరు ఏదో తమ్ముడు కొంచెం అడ్మిన్ కొంచెం చూస్తున్నాండి, కొన్ని మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కొంచెం కట్ చేయడానికి కూడా కొన్ని చూడండి. రైట్, ఓకే. ఇక్కడ చూసినట్లయితే మనకి చెట్టు స్ట్రాంగ్ ఉందని చెప్పడానికి మనకి బయటికి వేర్లు స్ట్రాంగ్గా ఉంటేనే చెట్లు బయటికి స్ట్రాంగ్ ఉంటుంది. అది ఎలా అని దాన్ని చూసినట్లయితే ఈ ఆకులు బయటికి ఒకసారి ఈ వేర్లు చాలా స్ట్రాంగ్గా లేకపోయినా కానీ ఆకులు బాగానే ఉండొచ్చు, కొన్నిసార్లు ఫలాలు కూడా ఉండొచ్చు.
ఇందాక తమ్ముడు చెప్పినట్లుగా దాని మీద గట్టి తుఫాను స్ట్రామ్స్ వచ్చినప్పుడు ఆ చెట్టు ఎంత స్ట్రాంగో మాకు తెలుస్తూ ఉంటుంది. మాకు యూబీఎస్ క్యాంపస్లో చెట్లు చాలా ఉంటాయి. ఈ మధ్య చాలా చెట్లు పడిపోతూ ఉన్నాయి. ఎందుకు పడిపోతున్నాయి అని చూస్తే ఆ చెట్టు చాలా పచ్చగా ఉంది, కాయలు కూడా బాగానే కాస్తూ ఉంది. కానీ ఎందుకు పడిపోయిందని చూస్తే ఆ రూట్స్ ఇలా హారిజెంటల్గా చాలా స్ప్రెడ్ అయిందే కానీ లోపలికి వెళ్ళా. ఎందుకంటే లోపల ఆ రాళ్ళు ఉన్నాయి. అది కొండ మీద, మేము ఉన్నది మా క్యాంపస్ కొండ మీద ఉంటుంది. మేబీ లోపల రాళ్ళు ఉండడం బట్టి దేని ఉండడం బట్టో ఆ రూట్స్ లోపలికి వెళ్ళేది కాబట్టి అలా హారిజెంటల్గా అలా నేల మీద అలా పరుపుగా అలా స్ప్రెడ్ అవటాన్ని బట్టి బలం లేక చాలా చెట్లు అలానే పడిపోయినాయి. మా లైబ్రరీ దగ్గర పెద్ద చెట్టు, చాలా పచ్చగున్న చెట్టు రీసెంట్గానే పడిపోయింది. ఎందుకు పడిపోయింది అని చూస్తే దాని రూట్స్ లోపలికి లేవు. ఆ చెట్టు అలా వంగిపోయి పడిపోయింది. మన క్రైస్తవుల జీవితం కూడా ఎగ్జాక్ట్లీ అలాంటిదే. మన ఎవరికైతే రూట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయో, రూట్స్ విషయంలో ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళ లైఫ్లో చాలా స్ట్రాంగ్ ఉంటాయి. వాళ్ళు లైఫ్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పడానికి ఎప్పుడు వాళ్ళ లైఫ్ చాలా స్ట్రాంగ్ ఉంటుందంటే, వాళ్ళ లైఫ్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుందంటే వాళ్ళు వాళ్ళ కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు, దుఃఖాలు ఎదుర్కొంటున్నప్పుడు, లేకపోతే వాళ్ళు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నుంచి వెళ్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ రియల్ లైఫ్ ఏంటో, వాళ్ళు నిజంగా ఎంత దేవునిలో ఎంత స్ట్రాంగ్ ఉన్నారో, లేకపోతే వారు ఏ విధంగా వాళ్ళ యొక్క క్రైస్తవ జీవితం ఉందో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది క్రైస్తవులుగా నేను యూఎస్ఐలో స్టూడెంట్స్తో నేను మాట్లాడుతుంటాను కాబట్టి అప్పుడు నాకు తెలిసే విషయం ఏంటంటే, చాలామంది చాలా కప్పులు చెప్తారు, విశ్వాసంలో నేను చాలా గిట్టుకున్నాను, అలా ఉన్నాను, ఇలా ఉన్నాను చెప్తుంటారు. కానీ వారు మ్యారేజ్ లైఫ్కి వచ్చినప్పుడు, లేకపోతే ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో పాటు చాలామంది కాపీలు పెట్టడం, లేకపోతే చాలాసార్లు ఎవరు చూడట్లేదని తప్పులు చేయడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటారు. ఎస్పెషల్లీ మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి లవ్ అని లేకపోతే రిలేషన్స్ అని చాలాసార్లు దేవునిలో ఉన్నామని చెప్పుకుంటున్న చాలామంది ఒక రైట్ సిచ్యువేషన్ దేవుని కొరకు నిలబడాల్సి వచ్చినప్పుడు చాలామంది పడిపోతున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం క్రైస్తవ జీవితంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాము అని చెప్పుకోవడానికి ఎప్పుడు మనకి ఎప్పుడు ఏ విషయాలు తెలియజేస్తుందంటే, మన ఫ్రూట్స్ కాదు, మేబీ ఫ్రూట్స్ కొన్నిసార్లు మనం మోసం చేయొచ్చు, లేకపోతే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనల్ని మోసం చేయొచ్చు. కానీ మనం ఎప్పుడు దేవునిలో స్ట్రాంగ్ ఉండమని చెప్తుందంటే, మనం ఒక శోధన ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఒక గడ్డు పరిస్థితులు ఏది రైట్ ఏది రాంగ్ అని ఒక డిసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఆ డిసిషన్ తీసుకోవాల్సినప్పుడు నీ క్రైస్తవ జీవితం, నా క్రైస్తవ జీవితం, క్రీస్తులో మన రూట్స్ ఎలా ఉన్నాయో ఆ రోజు మనం తెలియజేస్తూ ఉంటుంది. ఏ పరిస్థితి అన్నీ స్మూత్గా ఉన్నప్పుడు అంత బాగానే ఉంటుంది. మన కష్ట పరిస్థితులు వచ్చి మనం కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మన రియల్ క్యారెక్టర్ ఏంటో, లేకపోతే మనం దేవునిలో మనం ఎలా ఉన్నామో ఆ రోజు మనకి తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తున్నది అంటే, మన రూట్స్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన రూట్స్ని మనం జాగ్రత్తగా బిల్డ్ చేసుకోవాలి. మీరు ఒక విషయాన్ని గమనించండి, ఎవరికైనా రూట్స్ లేకపోతే ఈ వేర్లు బయటికి కనిపిస్తాయా, లోపలికి ఉంటాయా? రూట్స్ ఎక్కడైనా కనిపిస్తాయా? మేబీ కొన్ని చోట్ల నేల సరిగ్గా లేనప్పుడు, నేల పైకి కొట్టుకెళ్ళినప్పుడు కొంతమేర కనిపించవచ్చు. కానీ దాని లోపలికి ఎంత లోతుకి వెళ్ళినాయో మనం ఐడెంటిఫై చేయొచ్చా? ఎక్కడ దాకా వెళ్ళిపోయినాయో మనం చూడొచ్చు వాటిని. మన ఐడెంటిఫై రూట్స్ బయటికి కనిపించు బయటికి కనిపించు, కానీ అవి లోపలికి లోతుగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడు మనకు ఐడెంటిఫై చేయగలుగుతామంటే, అవి నిలిచి ఉన్నప్పుడే, వాటి ఒక తుఫాను వచ్చి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడే, అవి ఒక బలమైన తుఫాను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడే అవి ఎంత లోతు ఉన్నాయో మనకు అర్థమవుతుంటుంది. మన క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే, అయ్యలారా నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను అంటే అర్థం ఏంటంటే, నేను ఆ రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో నేను నేర్చుకున్నాను. నా రూట్స్ని స్ట్రాంగ్గా తీసుకెళ్ళటం నేను నేర్చుకున్నాను. దేవుని ఎదుట, దేవుని పాదాల దగ్గర నేను నా రూట్స్ని, అవి బయటికి కనిపించవు, దేవుని దగ్గర మాత్రమే, దేవునితో సమయం గడిపినప్పుడు మాత్రమే ఆ పొందుకోగలిగిన ఆ స్ట్రెంగ్త్ ఏంటో, బలం ఏంటో నేను పొందుకోగలిగాను. ఎవరికైతే ఈ రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయో వాళ్ళు మాత్రమే సిచ్యువేషన్ ఎదుర్కోగలుగుతారు. ఈ రోజుల్లో క్రైస్తవులు అనబడిన వాళ్ళు, నాకు ఒక హేమంత్ అని నా బీటెక్ ఫ్రెండ్, నేను 2007కి నా బీటెక్ అయిపోయింది. 2007కి నా బీటెక్ అయిపోయింది. బీటెక్లో నా ఫ్రెండ్ హేమంత్ అని వైజాగ్లో ఉంటాడు. అయితే తను ఇప్పటికి నాతో వాట్సాప్లో వాటిలో చాట్ చేస్తుంటాడు. తను ఒకసారి తనతో కలిసినప్పుడు ఒకరోజు నాతో మామూలుగా మాట్లాడుతూ, మధు మీ క్రిస్టియన్స్ అమ్మాయిల్ని పడేయటం చాలా ఈజీ మధు, లేకపోతే క్రిస్టియన్ అబ్బాయిల్ని
ట్రాప్ చేయడం చాలా ఈజీ మధు. ఎలా అని అంటే, నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ చాలామంది లిస్టులో చూడండి, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ ఈ అమ్మాయిలతో ఇలా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. వాళ్ళందరూ కొంతమంది ఫాస్టర్ పిల్లలు కూడా ఉన్నారు. నాకు షాక్ అనిపించింది ఆ మాట అది చూసినప్పుడు. సారీ, నేను మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని అలా అనట్లేదు, కానీ చాలాసార్లు మన రూట్స్ చర్చిలో ఉంటాం, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ ఉంటాం, నాకులాగా వాక్యం చెప్తూ ఉంటాం, లేకపోతే మనం చాలా విషయాలు చాలా స్ట్రాంగ్ ఉండమని బయటికి చెప్పుకుంటాం. కానీ మన కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని టెంప్టేషన్ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు చాలా ఎవరు చూడట్లేదు, ఏముందిలని ఎవరు తెలియకుండా ఫోన్ కన్వర్జేషన్స్ లేకపోతే రిలేషన్స్, ఇవన్నీ నిజంగా చాలా స్టోరీలు వింటున్నప్పుడు నిజంగా చాలా చాలా బాధాకరమైన. నేను చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే కొన్ని సాడ్ స్టోరీస్ వింటూ ఉంటే, అరే నువ్వేనా, నేను ఊహించుకుని నా కళ్ళ ముందల ఇంతవరకు చూసిన ఆ తమ్ముడు నువ్వేనా అని బాధపడాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి. అఫ్కోర్స్ ఈ మాటలు చెప్తున్నప్పుడు నేనేది గొప్పోడిని, నాకే టెంప్టేషన్ లేదు, నేను ఎక్కడ అన్నిట్లో నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు. నేను కూడా నా రూట్స్ని ఇప్పటికీ నేను స్ట్రాంగ్ చేసుకోవడానికి, దేవుని పాదాల దగ్గర స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మనం ఈ ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రైట్. అయితే అపోస్తలుడైన పౌలు ఈ విషయాల గురించి, ఆయన ఎలా బలం పొందుకున్నాడో, ఆయన ఏ విధంగా దేవునిలో స్థిరపడ్డాడో చాలా విషయాలు మాట్లాడుతూ, మనం ప్రాముఖ్యంగా ఈ మాటలు మాత్రం మన మైండ్లో పెట్టుకోవాలి. క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే, లేకపోతే నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలనంటే అర్థం ఏంటంటే, సమస్తం చేయగలను, లేకపోతే బలపరచు సమస్తం అంటే ఏంటి అర్థం ఏంటంటే, ప్రతి సిచ్యువేషన్ నేను ఎదుర్కోగలుగుతాను. ఆ సిచ్యువేషన్ ఏంటి? ఆ సిచ్యువేషన్ ఏంటంటే, ఏదైనా కానీ దేవుని కొరకు నిలబడాల్సి వచ్చిన ప్రతి సిచ్యువేషన్లో నేను దేవుని కొరకు స్ట్రాంగ్గా నిలబడతాను. స్ట్రాంగ్ ఎప్పుడు నిలబడతావు? మాటలు చెప్తే కుదరదు, లేదా పాటలు పాడితే కుదరదు, లేకపోతే ఇంకేదో గొప్ప మన స్టేటస్లు పెట్టుకుంటే, వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇక ఫేస్బుక్లో ఎక్కడికి పెట్టుకుంటే కుదరదు. మన ప్రాక్టికల్ లైఫ్లో వాటిని మనం చూపించగలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మన రూట్స్ ఎంత గట్టిగా ఉన్నాయో, మన క్రైస్తవ జీవితం ఎంత స్ట్రాంగ్ ఉందో అప్పుడు మాత్రమే అర్థమవుతుంటుంది. రైట్. అయితే అపోస్తలుడైన పౌలు ఎలా నేర్చుకున్నాడో మనం చూద్దాం. అయితే నేను ఆ విషయాలు చెప్పబోయే ముందులా, ఆయన స్ట్రెంగ్త్, నన్ను బలపరచు అనేది ఇంగ్లీష్లో స్ట్రెంగ్త్ అని చూసినట్లు, నాకున్న ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని, మీకు కూడా ఈ సాఫ్ట్వేర్ మేబీ చాలామందికి ఉండొచ్చు, పీసీ బైబిల్ స్టడీ అని. ఈ బైబిల్ స్టడీలో చాలా రిసోర్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఇది సాఫ్ట్వేర్ ఎవరికైనా కావాలన్నా కానీ నేను లింక్ మీకు పెడతాను. మీరు కూడా తర్వాత నాకు కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో చూసినట్లయితే రోమపత్రిక నుంచి చివరి అపోస్తలుడైన పౌలు రాసిన చివరి పత్రిక వరకు ఆ పత్రికలన్నిటిలో ఆ స్ట్రెంగ్త్ లేకపోతే బలం అన్న విషయాన్ని గురించి నేను చెక్ చేస్తే, అక్కడ ఆ చర్చ్ బాక్స్లో ఎన్ఐవి ఆ స్టడీ బైబిల్లో దాంట్లో నేను చెక్ చేస్తే ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఉన్నాయి. ఈ 5 టైంలో ఫస్ట్ టైంది అది వేరే కాంటెస్ట్ గురించి మాట్లాడుతూ ఉంది, కానీ స్ట్రాంగర్ అని వేరే కాంటెస్ట్లో మాట్లాడుతూ ఉంది. కానీ ఇక్కడ మిగిలిన కాంటెస్ట్, ఎఫెసీలు రాసిన పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రిక, 1 తిమోతి, 2 తిమోతి రాసిన పత్రికల్లో ఈ బలం గురించి ఆయన అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4 ఆయన కాంటెస్ట్లో ఆయన స్ట్రెంగ్త్ గురించి, నన్ను బలపరచు అనేది, ఆ బలం అంటే ఏంటి, ఆ బలం ఎలా పొందుకోగలుగుతాం, ఆ బలం మనకి ఎలా అప్లై చేసుకోగలుగుతాం అన్న విషయాల గురించి అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా రాస్తూ ఉన్నాడు. నాకు ఈ 4 కాంటెస్ట్లోనే నాకు ఈ చెక్ చేసినప్పుడు దొరికింది. అయితే నేను ఈరోజు నేను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను, ఆ కాంటెస్ట్ ఆయన కంటెంట్ గురించి, ఆయన సమృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భం అయితే ఉంది. కానీ ఈ విషయాన్ని మనకు ఆయన అపోస్తలుడైన పౌలు యొక్క లైఫ్లో నుంచి కానీ మనం చూడగలిగితే, ఆయన ఏవేవి విషయాల్లో ఆయన స్ట్రెంగ్త్ పొందుకోగలుగుతున్నాడు, ఏ విషయాల్లో మనం స్ట్రెంగ్త్గా కలిగి ఉండమంటున్నాడో మనం చాలా విషయాలు నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. రైట్. మనం ఒక్కొక్క విషయాన్ని చూద్దాం. మొట్టమొదటిగా నేను ప్రారంభించే విషయం ఏంటంటే, 1 తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 13 వచనం. దయచేసి ఎవరైనా ఒకళ్ళు స్క్రీన్ మీద ఆల్రెడీ ఉంది, ఎవరైనా కానీ ఒకళ్ళు దయచేసి మీరు బైబిల్ ఓపెన్ చేసి చదవాల్సిందిగా కోరుచున్నాను. 1 తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని మరియు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే,
పూర్వము నేను ఎలాంటి వాడినో ఆయన చెప్తా ఉన్నాడు. పూర్వం నా పరిస్థితి ఏంటో ఆయన అక్కడ చెప్తూ, పూర్వం నేను హింసకుడిని, హానికరుడిని, తన పరిచర్యకు నియమించటకు నమ్మకమైన వాడిగా ఉంచాడు. అంతేకాకుండా నన్ను బలపరిచాడు. ఆయన నన్ను బలపరిచాడు. దేనికి బలపరిచాడు? ఆయన రక్షణ కార్యానికి. ఒకప్పుడు నేను హింసకుడిని, హానికరుడిని, లేకపోతే నేను దూషకుడిని, నా పరిస్థితి అలాంటిది అని చెప్తూ అలాంటి వాడిని నన్ను ఆయన బలపరిచాడు. ఇంకా బలపరచడం మీన్స్ ఆయన నన్ను రక్షించుకున్నాడు. అదే అపోస్తలుడైన పౌలు ఇంకొంచెం లోతుకెళ్ళి ఆయన ఎలా బలపరిచాడు, ఏ విషయాలు బలపరిచాడు అన్నది చెప్తున్నాడో ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ మనకు క్లియర్గా ఉంటుంది. ఒకసారి మీరు రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15 నుంచి 25 వచనాల వరకు చదవండి. రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15 నుంచి 25 వచనాలు చదవండి. ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో చాలా థ్యాంక్ యూ మా హరిత. మిమ్మల్ని తరమట్లేదు. దయచేసి కొంచెం స్లోగానే చదవండి. తప్పులు లేకుండా మీరు చదవడానికి ప్రయత్నించేద్దాం. రైట్. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు నేను ఈ విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయకపోయే ముందులో మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు ఎంతమంది బైబిల్ ఓపెన్ చేసి మీరు చదువుతున్నారు? ఎంతమంది చేతుల్లో మీ బైబిల్ ఉంది? ఒకసారి అక్కడ మీరు దాన్ని ఏమంటారు, ఇక్కడ సింబల్స్ రైజింగ్ హ్యాండ్ అని ఉంది కదా, మీరు కింద కనిపిస్తుంది కదా, మీరు హ్యాండ్ రైజ్ చేసి చూపిస్తారా? మీ చేతుల్లో ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? ఎంతమంది బైబిల్ ఓపెన్ చేసి చదువుతూ ఉన్నారు? ఎవరన్నా మీరు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎంతమంది? ఇద్దరేనా? ఎవరు బైబిల్ ఓపెన్ చేయట్లేదా? చాలా తక్కువ మంది, 4-5 మెంబర్స్. దయచేసి మిమ్మల్ని ఒక అన్నయ్యగా నేను మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీ దగ్గర ఉన్న బైబిల్ని ఓపెన్ చేయండి. బైబిల్ నా మాటలు, నా మొహం మిమ్మల్ని లేకపోతే మీకు ఉపయోగకరంగా లేకపోవచ్చాము, కానీ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం మన హృదయాల్లో పనిచేయడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. దయచేసి మీకు అన్నయ్యగా మిమ్మల్ని జోడించి చెప్తున్నాను. ఓకే, కొంతమంది వర్క్లో ఉన్నారని చార్ట్స్ పెడుతున్నారు. ఓకే, మీరు వర్క్లో ఆ పాసిబుల్ లేని వాళ్ళు ఓకే, కానీ మిగిలిన వాళ్ళు ఎవరైతే పాసిబుల్ ఉందో, ఎవరికైతే అవకాశం ఉందో, మీరందరూ దయచేసి మీ బైబిల్ ఓపెన్ చేసి నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. నాకు నా పీపీటీలో ఈ వచనాలు పెట్టేటప్పుడు కూడా నాకు డౌట్ వచ్చింది. నేను ఈ పెడితే ఇక స్క్రీన్ చూసి చదవరేమో అని డౌట్ వస్తూనే నేను అది పెట్టాను. దయచేసి మీ బైబిల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి బైబిల్ చూడండి. బైబిల్ వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఆ బైబిల్ వాక్యానికి మనకి చదువుతున్నప్పుడు, వాక్యం మనం కలిసి చదువుతున్నప్పుడు ఆ వాక్యానికి ఆ శక్తి ఉంది కాబట్టి వాక్యం మన హృదయాల మీద పనిచేస్తుంది. దయచేసి ఒక అన్నయ్యగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి మీరందరూ బైబిల్ ఓపెన్ చేయాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడైనా ఓపెన్ చేయకపోతే దయచేసి తీసుకుని మీ చేతిలో పెట్టుకోండి. ఓపెన్ చేసి నాతో కలిసి ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తలుడైన పౌలు తన రక్షణ గురించి తను మాట్లాడుతూ రోమీలు రాసిన పత్రికలో ఆయన
ఆయన రక్షణ గురించి ఆయన చెప్పుకుంటూ చాలా బాధపడుతూ ఉన్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. నిజంగా ఆయన కానీ మన ముందర ఇలా మన జూమ్లో జాయిన్ అయ్యి ఆయన గురించి ఆయన టెస్ట్ మని చెప్పుకుంటూ ఉంటే ఇలా గుండెలు బాదుకుని, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం పట్ల ఉన్నాను, ధర్మశాస్త్రం నియమంలో ఉండి నేను నా లోపల ఎలాంటి పాప నియమం ఉందో నేను అర్థం చేసుకోలేకపోయాను. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాలో ఒక పాప నియమం ఉందో అని. ఆ పాప నియమం ఏం చేస్తుందంటే నేను మంచి చేయాలని నాకు తెలుసు, కానీ నేను అది చేయలేకుండా చేస్తూ ఉంది. నాకు ఏది చేయాలో తెలుసు, అది చేయలేకపోతున్నాను. ఏది చేయకూడదో అది తెలుసు, చేయకూడదు కీడిని నేను చేస్తూ ఉన్నాను. ఇట్టి మరణంలోనైనా ఇంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి నన్ను ఎవడు కాపాడగలడని ఆయన గుండెలు బాదుకుంటున్నట్లు మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన గుండెలు బాదుకుంటున్నట్టు చూడవచ్చు. ఆయన రోమిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 15 అధ్యాయం నుంచి 15 వచ్చిన నుంచి 25 వచ్చిన వరకు ఆయన మాటలు చెప్తా ఉన్నాడు. అన్ని చెప్పిన తర్వాత 7వ అధ్యాయం అంతా 25 వచ్చిన వరకు చెప్పిన తర్వాత 8వ అధ్యాయం 1వ వచ్చిన దగ్గర రాగానే ఆయన మాటలు చెప్తున్నాడు. చూడండి, ఎవరైనా చదవండి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి అంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఉన్నా కానీ క్రీస్తు యేసు నందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. నేను ఒకప్పుడు నాలో ఇలాంటి పాపనేముంది, నా పరిస్థితి ఇలాంటిది, అలాంటి వ్యక్తిని నా ధర్మశాస్త్రం కోసం ఏదైతే గొప్పదని నేను దానికోసం పరిగెట్టానో, దేనికోసమైతే నేను హింసకుడుగా, దూషకుడుగా లేదా ఒక మర్డర్గా నేను తయారయ్యానో, అలాంటి పరిస్థితుల్లో నన్ను ఆయన ఏం చేశాడంటే దౌర్భాగ్యుడిగా, లేకపోతే నేను నాశనానికి అవ్వాల్సిన నేను ఇంకా ఆయన మాటలో చూడాలంటే ఆయనకి ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడితో ఆగిపోకుండా ఇంకొక ఆయన కొన్ని ఎడిషనల్గా కొన్ని ఎపిఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. ఎవరన్నా చదవగలరా? ఎపిఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ఆయన అక్కడితో ఆగిపోకుండా ఎడిషనల్గా ఆయన ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నామో, రక్షింపబడక ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నామో ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఒకసారి చూడండి, ఎపిఎస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి తమ్ముడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా, కడమ వారి వల్లే అంటే పూర్వీకుల వల్లే మనం కూడా స్వభావ సిద్ధంగా ఏం చేసాము? చదవండి తమ్ముడు. స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దైవోగ్రతకు అంటే దేవునికి కోపానికి పాత్రమయ్యారు. అక్కడ చూసినట్లయితే మీరు అలా ముందులో అలా ఉండేవాళ్ళని మీరు అని చెప్తూ ఆయన చివరి దగ్గరికి వచ్చేసరికి మనమందరము మనసు యొక్కయు శరీరం యొక్క కోరికల చొప్పు నడుచుకుంటూ చివరికి మనందరం ఎలా అయ్యామంటే దేవుని ఉగ్రతకు పాత్రలమయ్యాము. అలాంటి ఉగ్రత పాత్రమైన మనల్ని ఆయన ఏం చేశారంటే నమ్మకమైన వారిగా ఎంచి రక్షించుకున్నాడు. నాలో ఏ గొప్పతనం ఉందని కాదు, కానీ ఆయన ఇలాంటి దూషకులుగా ఉన్నప్పుడే, ఆయన కోపం ఉగ్రతకు పాత్రం అయినప్పుడే దేవుడు మనల్ని ఏం చేశాడంటే నమ్మకమైన వారికి ఎంచి ఆయన రక్షించుకున్నాడు. ఇక్కడ అందరిలో మనలో కానీ ఎవరైనా కానీ నా గొప్పతనాన్ని బట్టి నేను చిన్నప్పటి నుంచి నేను చర్చిలో ఉన్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే నేను చర్చిలో మంచి సింగింగ్ వర్షిప్ నేను లీడ్ చేస్తాను, ఇవన్నీ ఈ క్వాలిఫికేషన్స్ అన్ని పక్కన పెడితే మనం అందరం కడమ వారి వలె స్వభావ సిద్ధంగా చెడిపోయి ఉంటే, ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ రిఫరెన్స్లు చాలా ఉన్నాయి కానీ నాకు టైం పర్మిట్ కాదు కాబట్టి నేను అన్నీ చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు. కానీ అలాంటి స్వభావం ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన నమ్మకమైన వారిగా ఎంచి రక్షించుకున్నాడు. అలా ఉన్నప్పుడే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, పూర్వము నేను హింసకుడిని, దూషకుడిని, హానికరుడుగా అంటే మర్డరర్గా ఉన్నప్పుడే ఆయన నన్ను నమ్మకమైన వాడిగా ఎంచి రక్షించుకున్నాడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడే నన్ను రక్షించుకుని నన్ను బలపరిచాడని దేవుని వాక్యం చెప్తాను. నన్ను రక్షించుకుని ఆయన నన్ను బలపరిచాడు. ఈరోజు అదే బలంతో నన్ను బలపరిచాడు. ఎలా బలపరిచాడంటే నేను మంచోడని కాదు, దేవుడు నేను ఇలాంటి హానికరుడని లేకపోతే ఇలాంటి చెడిపోయినని తెలిసే నన్ను రక్షించుకుని ఆయన రక్షణ ఆనందంతో నన్ను బలపరిచాడు అని ఆయన టెస్ట్ మోని చెప్పుకుంటా ఉన్నాడు.
మళ్ళొకసారి అదే మాటలు మనం చూద్దాం. అదే మాటలు మనం చూసినట్లయితే పూర్వము నేను దూషకుడిని, హింసకుడిని, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసేదిని కనుక కనికరింపబడితిని. ఇక్కడ ఐ కెన్ డూ, లేకపోతే నేను నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలనంటే మొట్టమొదటిగా ఆయన జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, అయ్యో నేను ఒకప్పుడు ఇలాంటి వాడిని, నేను దూషకుడిని, హింసకుడిని, హానికరుడిని, అలాంటి వాడినైనా నన్ను రక్షించుకున్నాడు. ఆయన రక్షించుకుని నన్ను బలపరిచాడు. ఈరోజు మీ ముందర నిలబడటానికి నాకు సహాయం చేశాడు. ఆయన రక్షణ ఆనందంతో నన్ను నిలబెట్టాడు అని ఆయన ధైర్యంగా ఆయన చక్కగా చెప్పగలుగుతా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు నన్ను నియమించాడు అని, బలపరిచాడు అని చెప్తా ఉన్నాడు. నేను అక్కడితో కాకుండా ఇంకా ముందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పి నేను త్వరగా టైం తక్కువ ఉంది కాబట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇక రెండోదిగా చూసినట్లయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, రెండోదిగా ఏం చెప్తున్నాడు చూడండి. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదవగలరా? 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. అక్కడ ఫస్ట్ పాయింట్లో మనం చూసినట్లయితే ఆయన నన్ను బలపరిచాడు. ఎప్పుడు బలపరిచాడు? నేను హింసకుడిని, హానికరుడుగా ఉన్న ఆ టైంలో నుంచి నన్ను చూసి ఆయన రక్షించుకుని నన్ను బలపరిచాడు. అయితే బలపరచబడిన తర్వాత, నేను రక్షింపబడిన తర్వాత నేనేం చేయాలంటే ఆయన కృప చేత బలవంతుడు కావాలని ఈ మాటలు వాస్తవానికి తిమోతికి చెప్తున్నాడు. కానీ ఇదే మాటలు కానీ ఆయన ఏ విధంగా కృప చేత బలం పొందుకున్నాడు ఆయన పర్సనల్ లైఫ్లో నుంచి కానీ చూసినట్లయితే చాలా విషయాలు ఉంటాయి. నేను అన్నీ చెప్పట్లేదు. మీరు కొంతమంది నాకంటే బాగా బైబిల్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, ఇది చెప్తే కూడా బాగుండు అని అనిపించొచ్చామో, కానీ అన్నీ చెప్పడానికి కుదరదు. కాబట్టి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. తిమోతికి ఆయన చెప్తున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసు కృప చేత బలవంతుడు కమ్ము. నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలని చెప్పిన ఆయన, నేను ఏ కృప చేత నేను బలం పొందుకున్నానో అదే కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము అని చెప్తున్నాడు. ఇదే మాటలు నా కుమారుడు అన్న ప్లేస్లో, నా కుమారుడు మధుబాబు, క్రీస్తు యేసు కృప చేత బలవంతుడు కమ్ము. నేను ఏ బలాన్ని అయితే పొందుకున్నానో అదే బలం నువ్వు కూడా పొందుకో అని ఈరోజు నీకు నాకు చెప్తా ఉన్నాడు. క్రైస్తవ జీవితం ముందుకు కొనసాగటం అంటే రక్షింపబడటం ఒక ఎత్తు అయితే, ఆ రక్షింపబడిన తర్వాత ఆ రక్షణలో కొనసాగటం అన్నది అంత ఆషామాషి విషయం కాదు. క్రైస్తవ జీవితం గురించి ఎలా నడవాలి, ఇలా ఉండాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చాలా చెప్పుకోవచ్చు. కానీ చెప్పుకోవటానికి ఈజీగానే ఉండొచ్చు, కానీ లేకపోతే ఇతరులను ఛాలెంజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఆ లైఫ్లో మనం ముందుకు వెళ్తున్నప్పుడు అది ఎంత ఛాలెంజ్గా ఉంటుందో మనకు అర్థమవుతుంటుంది. ఎవరైతే నిజంగా అలాంటి ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారో వాళ్ళకే అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు చాలా ఛాలెంజెస్లో నుంచి వెళ్ళి ఆయన విధంగా చెప్తున్నాడు, క్రీస్తు యేసు కృప చేత బలవంతుడు కమ్ము. చూద్దాం ఎందుకు, ఎలా బలవంతుడు కమ్ము అంటున్నాడు, ఆయన పర్సనల్ లైఫ్లో ఎలా బలం పొందుకున్నాడో ఆయన మాటలోనే మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు ఎవరైనా చదవగలిగితే బాగుంటుంది. నేను స్క్రీన్ క్లోజ్ చేస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9-10 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9-10 వచనాలు. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. రైట్, చాలు, థ్యాంక్ యూ తమ్ముడు. అక్కడ చూసినట్టయితే నేను ఏమై ఉన్నాను అది దేవుని కృపయే. ఈరోజు నేను ఏమై ఉన్నాను అది నేను ప్రయాసపడినా, అది పరిచర్య అయినా, లేకపోతే నా పర్సనల్ లైఫ్ అయినా, ఏదైనా కానీ నేను ఈరోజు ఇలా మీ ముందర నిలబడగలిగి లేకపోతే మీకు ఒక లెటర్ రాయగలుగుతున్నానంటే అది కేవలం దేవుని కృపే. ఆ కృప లేకపోతే నేను అపోస్తలుడైన పౌలైన నేనే లేను
అని అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను ఇప్పుడు ఈరోజు ఏమై ఉన్నానో అది దేవుని కృపే. కృప అంటే అర్థం ఏంటంటే, నేను దేనికైతే అర్హుడు కానో ఆ అర్హుడు కానైనా నన్ను అర్హుడుగా నిలబెట్టేదే కృప. నేను ఒకప్పుడు అర్హుడు కాదు, నేను హింసకుడు, దోషకుడు, హానికరుడిని, అలాంటి వాడు నన్ను రక్షించుకున్నాడు. ఆయన రక్షించుకోవటమే కాదు, నా అప్ అండ్ డౌన్స్లో నేను క్రైస్తవ జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు నా అప్ అండ్ డౌన్స్లో నేను పడిపోయాను, నాకు లేదు, హోప్ లేదు, లేకపోతే నేను ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయానని నా ఫెయిల్యూర్స్ని చూసి నేను ఎప్పుడు భయపడలేదు, లేదా కృంగిపోలేదు. ఆ ఫెయిల్యూర్స్ చూసినప్పుడల్లా నాకు ఆ కృప ఏం చేస్తుందంటే నన్ను లిఫ్టప్ చేస్తూ ఉంటుంది. అయ్యా నా కుమారుడా మధుబాబు, నువ్వు పడిపోయిన స్థితిలో అలానే కాదు, నేను నిన్ను లేపడానికి నేను రెడీగా ఉన్నాను, నా దగ్గరికి వస్తే అని ఆయన మనం లేపుతూనే ఉంటాడు. ఎన్నిసార్లు పడినా కానీ ఆయన రెడీగా ఉన్నాడు. అలా అని చెప్పేసి ప్రతిసారి పడిపోమన్నది నా ఉద్దేశం కాదు. కానీ దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంటే ప్రతిసారి మనం లిఫ్టప్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అయ్యో నేను యోగ్యుని కాదు, నేను దేవుని దగ్గర రావడానికి కూడా యోగ్యుని కాదు, నా పరిస్థితి ఇది అని గుండెలు అపోస్తలుడైన పౌలులాగా అయ్యో నా పరిస్థితి ఏంటని గుండెలు పాదుకుంటా ఉంటే దేవుని కృప మెల్లనైన స్వరంతో మన చెవి దగ్గరికి వచ్చి ఏం చెప్తుంటుందో తెలుసా? ఓ మధుబాబు, డోంట్ వర్రీ, నిన్ను లిఫ్టప్ చేయడానికి నేను వచ్చాను, నేను తిరిగి పూర్వ స్థితికి తీసుకురావడానికి నేను వచ్చాను, కమాన్ అని చెప్పేసి మనం లేపుతూ ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు కృపని అంతగా బాగా అర్థం చేసుకున్నాడు. కాబట్టే అయ్యలారా, నా తిమోతి, నీ పరిచర్య నా పరిచర్యకి, లేకపోతే నేను నా మినిస్ట్రీకి, లేకపోతే నా ఆధ్యాత్మిక జీవితానికి ఒక సీక్రెట్ ఏంటంటే ఆ కృప ఏంటో నేను అర్థం చేసుకున్నాను. ఆ కృపలో ఉన్న గొప్ప వాల్యూ ఏంటో నేను అర్థం చేసుకున్నాను. ఈరోజు ఇలా నిలబడి నేను మీకు విట్నెస్ చెప్పగలుగుతానంటే అది కేవలం కృపేనయ్యా. ఆ కృప లేకపోతే నువ్వు బలవంతుడు అవ్వటం కష్టమయ్యా. ఈరోజు నేను సమస్తం చేయగలుగుతానంటే అర్థం ఏంటంటే ఆ కృప నన్ను యోగ్యుడిగా చేసింది, ఆ కృప నన్ను ఈరోజు నిలబెట్టిందయ్యా. కాబట్టి ఆ కృప చేత నువ్వు కూడా బలవంతుడవు. నన్ను ఏ కృప అయితే నన్ను బలవంతుడిగా చేసి నన్ను నిలబెట్టిందో ఆ కృప చేత నువ్వు కూడా బలవంతుడవు. నీకున్న సిచ్యువేషన్ చూడొద్దు, నీకున్న సర్కమ్స్టెన్స్ చూడొద్దు, నీ ఫెయిల్యూర్స్ వైపు చూడొద్దు, నీ న్యూ బిగినింగ్స్ వైపు చూడు. ఇంకొక ఆయన విధంగా అంటుంటాడు, క్రైస్తవ జీవితం అన్నది అది సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ అని చెప్తుంటాడు. క్రైస్తవ జీవితం అన్నది ఎలాంటిదంటే సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. మనం ఫెయిల్ అయిపోతే అక్కడే ఉండవసరం లేదు, అక్కడి నుంచి మనం ప్రారంభించాలి. మనం ఎక్కడైతే పడిపోతున్నామో అక్కడి నుంచి మనం ప్రారంభించాలి. కానీ అక్కడ ఉన్న చోట ఉండిపోయి నా బతుకింతే అని అనుకో అవసరం లేదు. అందుకని ఆయన అంటాడు, ఏమంటాడంటే క్రైస్తవ జీవితం అన్నది సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. మనకి ఎప్పటికప్పుడు ఎక్కడైతే ఫెయిల్ అవుతుంటామో అక్కడి నుంచి మనం ప్రారంభించాలి. ఎలా ప్రారంభించగలుగుతాం? మనకున్న హోప్ ఏంటి? మనల్ని ధైర్యపరిచేది, మనల్ని పుష్ చేసే డ్రైవింగ్ ఫోర్స్ ఏంటని చూసినట్లయితే మనకున్న డ్రైవింగ్ ఫోర్స్ కేవలం కృప మాత్రమే. ఇంకా దీనికి సపోర్ట్గా చాలా విషయాలు ఉన్నాయి. రోమిలు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 26 వచనాల్లో ఈ వచనాలు చూసినట్లయితే పరిశుద్ధాత్మ కూడా మనల్ని బలహీనతలు చూసి మన గురించి ఉచ్చరింపసక్యం కాని మూలుగులతో ఆయన మన గురించి వేడుస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే మనకు ఉత్తరవాది ఉన్నాడు. ఆయన మన తండ్రి కుడిపాశాన కూర్చుని మన గురించి ఆయన కంటిన్యూస్గా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక లాయర్ ఉన్నాడు, ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇలాంటి రిసోర్స్ మనకి చాలా ఉన్నాయి. వాటిలో కంటే ప్రాముఖ్యంగా నన్ను బలపరిచేది ఏంటంటే కృప. ఎప్పుడైతే నేను యోగ్యుని కానని కూర్చుని ఏడుస్తుంటావో ఆ ఏడ్చేటప్పుడు నువ్వు చూడాల్సింది ఆ కూర్చుని ఏడవటమే కాదు, ఈ మూలుగులతో ఏడవటం కాదు. దేవుడు కృప నిన్ను మళ్ళీ తిరిగి ఉన్నతమైన స్థితిలో పూర్వ స్థితి కంటే ఎక్కువగా నిన్ను బలపరచడానికి దేవుని కృప రెడీగా ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు దాన్ని అర్థం చేసుకున్నాడు, దాని కృప యొక్క టేస్ట్ ఏదో చూడగలిగాడు, ఆ కృపలో ఎదిగాడు, ఆ కృపల యొక్క స్ట్రెంగ్త్ ఏదో అనుభవించాడు. కాబట్టి అయ్యా ఈరోజు నేను ఏమై ఉన్నాను అది దేవుని కృపే తిమోతి. కాబట్టి ఆ కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము. నా కుమారుడు తిమోతి, నా చెల్లి, నా తమ్ముళ్ళు, నా అన్న, లేకపోతే ఇంకెవరైతే ఉన్నారు ఇక్కడ నా తెలియకుండా ఎంతమంది అయితే నాకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో మనందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అపోస్తలుడైన పౌల్ని ఏ కృప అయితే బలపరిచిందో అదే కృపతో నేను నన్ను బలం పొందుకోమంటున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను. మన ఫెయిల్యూర్స్ అది జాబ్ అయినా ఇంకేదైనా కానీ ఫెయిల్యూర్స్ అన్నది మనకి ఎండింగ్ పాయింట్ కాదు. అది ఏదైనా కానీ ఏ విషయంలో అయినా కానీ మనం ఫెయిల్ అయిపోతే ఆ ఫెయిల్యూర్స్ అన్నది మనకి ఎండింగ్ పాయింట్ కాదు. గొప్ప భక్తులు చెప్పినట్లుగానే మనం క్రైస్తవ జీవితం అన్నది సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్స్.
ఎక్కడైతే పడిపోయామో అక్కడి నుంచి లేచి కృపచేత బలం పొందుకొని దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. తిమోతి కూడా అదే చెప్తున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసు కృపచేత బలవంతుడు కమ్ము, క్రైస్తవ జీవితాన్ని కొనసాగించు. నిజమే, క్రైస్తవ జీవితం అంత ఈజీ కాదు. మన రూట్స్ స్ట్రాంగ్ ఉండాలంటే కృపని మన లైఫ్ దైనందిన జీవితంలో మనం ప్రాక్టీస్ చేయాలి. పడిపోయిన స్థితిలో ఉండి అక్కడే స్థితిలో ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎందుకు డిప్రెషన్? ఎందుకు అది టూ మచ్గా ఆలోచించాలి? అవసరం లేని దాని గురించి చాలాసార్లు చాలామందికి ఆ రియాలిటీలో ఆలోచించడం లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించడం ఉండదు. ఎప్పుడు నెగిటివ్ గురించి ఆలోచించి ఏం జరగబోతుందని ఏదో ఊహించుకొని, జరగబోయేది ఎలా ఉంటుందో పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో ఊహించుకుని ఏదో అయిపోతుందని చాలామంది వాళ్ళ రియాలిటీలో బతకలేక ఇమాజినేషన్ లైఫ్లోనే ఏదో ఊహించుకుని చాలామంది వాళ్ళ రియల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకుండా ఉన్నవారు నా కళ్ళ ముందర చాలామంది కనిపిస్తుంటారు. వాళ్ళందరూ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళ రూట్స్ సరిగ్గా లేవు. దేవుని కృప మీద ఆధారపడటం, కృప చేత బలం పొందుకోవటం అన్నది, వాళ్ళు కృప గురించి పాటలు పాడవచ్చు, కృప గురించి మెసేజ్లు ఇవ్వచ్చు, కృప గురించి ఏదైనా చేయొచ్చాము కానీ ఒల్లించవచ్చు, కానీ గొప్ప గొప్ప కవిత్వాలు పాడొచ్చాము కానీ వాళ్ళ రియల్ లైఫ్లోకి వచ్చేసరికి ఆ కృప మీద ఆధారపడటంలో కానీ కృపని వాళ్ళ లైఫ్లో ప్రాక్టీస్ చేయటంలో, నేను ఏ విధంగా అయితే నా దైనందిన జీవితంలో నేను నేర్చుకున్నానని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడో, నేను సౌఖ్యంగా ఉండటం, కలిగి ఉండటం నేను నేర్చుకున్నానని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మనం కూడా మన సర్కమ్స్టెన్సెస్ని నుంచి మనం ప్రాక్టీస్ చేయటం, నేర్చుకోవటం మనం ఎక్కడో మర్చిపోయాము, ఎక్కడో ఫెయిల్ అవుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క రిసోర్సు, దేవుని కృప రెడీగా ఉంది మనం బలపరచడానికి, కానీ మనమే చాలాసార్లు ఫెయిల్ అయిపోతున్నామని అర్థం చేసుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు, అయ్యా నన్ను బలపరచు అంది, నేను సమస్తం చేయగలని చెప్పిన అపోస్తలుడైన పౌలు తిమోతి చెప్తున్నాడు, అయ్యా నేను ఆ బలం చేత అయితే నేను బలం పొందుకున్నాను, ఆ కృప అనే బలం చేత నువ్వు కూడా బలవంతుడు కమ్ము. దేవుడు నిన్ను ఒక గొప్ప సాధనంగా వాడుకోవాలనుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. దేవుడు కావాల్సింది గొప్ప సమూహం కాదండి. దేవుని కోసం ఒక్కళ్ళు నిలబడినా కానీ ఒక్కళ్ళ ద్వారా గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయగలడు. మోషే ఒక్కడు నిలబెట్టుకున్నాడు, అద్భుతాలు చేయగలిగాడు. అలా చూసినట్లయితే చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి నేను ముందుకెళ్తాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతి చెప్పినట్లు, నా కుమారుడా క్రీస్తు యేసు కృప చేత బలవంతుడు కమ్ము. రెండోదిగా అక్కడ చూసినట్లయితే మూడోదిగా చూసినట్లయితే అక్కడ చూడండి, మూడోదిగా చూసినట్లయితే చదువుతారా? 2 తిమోతిలు రాసిన పత్రిక 4:17 2 తిమోతిలు రాసిన పత్రిక 4 ఇది 3వ పాయింట్. ఒకటేమో రక్షణ గురించి బలం పొందుకోమన్నాడు, రెండోది కృపలో అంటే రక్షణలో కొనసాగడానికి కృపను బట్టి బలం పొందుకోమన్నాడు. మూడో చూసినట్లయితే తమ్ముడు చదవండి, బ్రదర్ చదవండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటి నుండి తప్పించబడితిని. చాలు. ఇక్కడ చూసినట్లయితే, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాను. ఎందుకు బలపరిచాడు దేవుడు? సింహము నోట్ల నుండి తప్పించబడడానికి. నేను ఇలా తప్పించుకోగలిగానంటే నా దేవుడు నా పక్కనే ఉండి నిలిచి నన్ను బలపరిచాడు. దేనికి బలపరిచాడు? ఆయన రక్షణలో బలపరిచాడు, రక్షణలో కొనసాగడానికి కృపచేత బలపరిచాడు. రక్షణలో బలపరిచి అలా గాలికి వదిలేదు. దేనికి బలపరిచాడంటే నీ ద్వారా నా ద్వారా రక్షణ కార్యం సువార్త ప్రకటింపబడటం కోసం నన్ను బలపరుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నన్ను ఆయన సువార్త ప్రకటించడం కోసం నా పక్కనే నిలిచి నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన దేవుని యొక్క కృపను లేకపోతే దేవుని యొక్క ప్రజెన్స్ని ఆయన పక్కనే ఉండి అనుభవించడం నేర్చుకోగలిగాడు. కాబట్టి ఆయన చాలా ధైర్యంగా చెప్తున్నాడు, లేకపోతే ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నాడు, నా సువార్త పూర్ణంగా ప్రకటించిన నిమిత్తం అన్ని జనులు దాన్ని విని నిమిత్తం దేవుడు నా ప్రభు నా పక్కనే నిలిచి నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఇంతమంది మనం ఈ నోవెల్ ఇవాంజలిజం అనే గ్రూపులో ఒక పరిచర్యలో ఉన్న మనం అందరం దేవుడు మన పరిచర్యలో మనతో పక్కనే ఉండి బలపరుస్తున్నాడన్న విషయాన్ని, ఆ సాక్ష్యాన్ని మనం ఎంతవరకు చెప్పగలుగుతాం? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అయ్యా నన్ను బలపరచు అని నేను సమస్తం చేయగలను. దేంట్లో బలపరుస్తాడు? రక్షణలో బలపరుస్తాడు, రక్షణలో కొనసాగడానికి కృపచేత బలపరుస్తాడు. అంతేకాదు కృపలో అక్కడితో ఆగిపోకుండా నా రక్షణని ఇతరులకు పంచడంలో ఆయన నా పక్క నుండి నన్ను బలపరుస్తాడు.
చాలాసార్లు మనం ఎలా మినిస్ట్రీ చేయాలి, ఎలా ఏంటి ఏందని గందరగోళమైన పరిస్థితులు మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది అంటే ఆ పరిచర్యని ముందుకు కొనసాగించడానికి ఆ రక్షణలో మనల్ని బలపరుస్తూ ఉంటాడు. నేను ఇప్పటికి ఆలస్యం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన చూసిన ఆయన సాక్ష్యాన్ని ఒకసారి ఫాస్ట్గా ఎవరైనా చదువుతారా? ఫాస్ట్గా ఎవరన్నా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22 నుంచి 33 వచనాల వరకు ఎవరన్నా ఒకరు చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 33 వచనాల వరకు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 33 వచనాల వరకు. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరీ విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయంలో చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని. ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణంలో ఆపదలలోను, అరణ్యంలో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయనే, నేనును బలహీనుడు కానా? ఎవడైనను తొట్రుపడినా నాకును మంట కలుగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చే అతిశయపడుతును. నేను అబద్ధమాడట్లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువుకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరేత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలించి దమస్కీల పట్టణమును భద్రం చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకుని పోతిని. చాలండి, చాలు తమ్ముడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన పరిచర్య అంత ఈజీ కాదు. పరిచర్యలు చాలా సవాళ్ళు ఉంటాయి. ఈ లిస్ట్ అంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్రెడీ 9:30 అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ నాకు చాలా శ్రమలు వచ్చినాయి. సువార్త ప్రకటించడానికి పరిచర్య అంటే అంత ఈజీ కాదు. ఆ శ్రమల్లో నేను ముందుకు వెళ్ళాలంటే నిజంగా నా పక్కని దేవుడిని నన్ను నిలబడి ఇన్ని శ్రమల్లో నిజంగా అపోస్తలుడైన పౌలు చెప్పిన ఈ లిస్ట్ అంతటి మనం ఈ లిస్ట్ అంతా చూస్తుంటే మనం పడే ఈ శ్రమలు నిజంగా ఆ లిస్టుతో పోల్చుకుంటే నిజంగా పెద్ద కష్టమేం కాదేమో అనిపిస్తుంటుంది. అపోస్తలుడైన పౌలు మరో చోట ఏమంటాడంటే, క్రీస్తు శ్రమ పడిన ఆ శ్రమల్లో కొదువున్న శ్రమలన్నీ నేను అనుభవిస్తున్నాను అని చెప్తుంటాడు. ఇన్ని చెప్తున్న ఆయన ఇంకో చోట ఆయన ఏమి చెప్తున్నాడో త్వరగా నేను చదువుతాను చూడండి. ఆయన ఇన్ని చెప్తూ ఆయన ఏమంటాడంటే, ఇన్ని శ్రమలు ఉన్నాయి, అయితే నాకు దేవుడు నా పక్కనున్నాడని చెప్తూ రోమీయులు రాసిన పత్రికలో ఈ శ్రమలన్నింటిలో నేను ఎలా ధైర్యం పొందుకోగలుగుతున్నాను, ఎలా బలం పొందుకోగలుగుతున్నానో ఆయన చాలా బాగా చెప్తున్నాడు. చూస్తారా? రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలు. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలు చదవమంటారన్నా? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా?
చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ చూసినట్టయితే అపోస్తలైన పౌలు రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో అర్థం చేసుకోండి. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైన, ఖడ్గమైనను ఏదైనాను మనల్ని ఎడబాపగలదా? ఏది క్రీస్తు నుంచి ఎడబాపలేదు. ఎందుకంటే ఆయన మన పక్కనే ఉన్నాడు, పక్కనే ఉండి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. బా, ఎంత శ్రేష్టమైన మాట అండి. మనం ఎవరు చెప్పగలుగుతాం? నా శ్రమల్లో, నా ఖడ్గంలో, నా హింసలో, నా ఇలాంటి పరిస్థితుల్లో నా దేవుడు నా పక్కనే ఉండి నన్ను బలపరుస్తున్నాడని అలాంటి గ్రేట్ ఎక్స్పీరియన్స్లోనికి వెళ్ళి వారు నిజంగా అలా చెప్పగలిగితే ఎంత సంతోషంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరిచిన దేవుడు ఎలా బలపరిచాడంటే నా పక్కనే, నా శ్రమలో, నా కష్టాల్లో, నా దుఃఖాల్లో నన్ను విడిచిపెట్టలేదు, నా పక్కనే ఉండి నన్ను బలపరిచాడు. ఆయన అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అక్కడితో ఆగిపోకుండా ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. అది కూడా చెప్పండి, నేను ముగిస్తాను. ఇంకో మాట ఉంది, అది కూడా చెప్పేసి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం కూడా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావని ఎంచుచున్నాను. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్తున్న ధైర్యం ఏంటంటే, అయ్యలారా, మనకు ముందులో కాలం ఉంది. ఆ కాలంలో మనం ఒక మహిమలోకి వెళ్ళబోతున్నాం. ఆ మహిమలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అనిపించే శ్రమలాగా అనిపించవు. ఎందుకంటే ఆ మహిమ, పరలోక మహిమ చూడంగానే, అసలు ఆ మహిమ చూడంగానే మనం మర్చిపోయి, నేనేనా ఈ పరలోకానికి వచ్చింది, ఇంత మహిమలోకి రావడానికి దేవుడు నాకు ఇంత కృప చూపించాడా అని అవన్నీ చూసి మనం ఆ మహిమ చూసిన తర్వాత ఇప్పటి కాలపు శ్రమల్లాగా మనకు అనిపించవు. రైట్, చాలా విషయాలు పంచుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను అన్నింటిలోకి వెళ్ళట్లేదు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు అని నేను సమస్తం చేయగలను. అది పరిచర్యలా, అది రక్షింపబడటానికి దేవుడు నన్ను బలపరిచాడు. పూర్వీకుడిని, హింసకుడు, హానికరనైన నన్ను ఆ రక్షణలోనికి రక్షింపబడటానికి అలాంటి వాడిని నమ్మి నన్ను రక్షించుకున్నాడు. రక్షణలో వదిలిపెట్టకుండా నన్ను ఏం చేస్తాడంటే ఆ రక్షణలో కొనసాగటానికి ఆయన కృపచేత నన్ను బలపరుస్తూ ఉన్నాడు. కృపలో బలపరుస్తున్న ఆయన ఆ కృప వదిలిపెట్టకుండా దేవుని పరిచర్యలో ముందుకెళ్ళడానికి, అది కష్టమైన, హింసైన, దుఃఖమైన, ఇంకెలాంటిదైనా, ఇది ఎలాంటి పరిస్థితి అయినా ఆయన నా పక్కనే ఉండి నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన నన్ను పక్కనే ఉండి నా పరిచర్యలో, నా జీవితంలో, ఆయన పరిచర్య జీవితంలో ముందుకెళ్ళటానికి బలపరుస్తున్నాడు. నేను లాస్ట్ మాట చెప్పి నేను త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. చివరి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది చూడండి, 4వ మాట, చివరి మాట ఒకసారి చదువుతారు ఎవరన్నా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చాలండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. ఇక్కడ చూసినట్టు ఈ కాంటెస్ట్ చూసినట్లయితే ఎందుకు బలవంతులై ఉండాలి? అసలు ఆ కాంటెస్ట్ మనకి ఏం తెలియజేస్తుందంటే, అక్కడ సందర్భం ఏం తెలియజేస్తుందంటే ఎందుకు బలవంతులై ఉండాలో చూస్తాం. చూడండి, అదే అధ్యాయంలో 11 నుంచి 12 వచనం చూసినట్లయితే ఎందుకు బలవంతులై ఉండాలో అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. చదువుతారు అక్కడ. మీరు అపవాది తంత్రాలను ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునండి. ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందుండు దురాత్మల సమూహంతో మనము పోరాడుచున్నాము. అయ్యలారా, మీరు బలవంతులు అవ్వాలి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ ఎలాంటివంటే మన కంటికి కనిపించేవి కాదు. అవి మనకున్న పరిస్థితులు, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మంచి కంటికి కనిపించేవి కాదు. దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మీరు బలవంతులు కావాలి. నా కుమారుడు క్రీస్తు యేసు, అక్కడ ఏముంటుంది, ప్రభు యొక్క కృపను బట్టి నువ్వు బలవంతులు కావాలి. ప్రభు యొక్క బలం చేత మనం బలం చెందుకోవాలి. శక్తి చేత, మహాశక్తి చేత మనం బలం పొందుకోవాలి. ఎలా మనకు ప్రభు యొక్క బలం మనకి ఎలా కలుగుతుంది? ప్రభు ఇచ్చే బలం మనకి ఎలా కలుగుతుంది అంటే అది మనం దేవుని యొక్క పాదాల దగ్గర ప్రార్థన చేయటం ద్వారానే కలుగుతుంది. అది ఎలా కలుగుతుంది అంటే మనం వాక్యం చదవడం ద్వారా మనకు కలుగుతుంది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనాల్లో అలా ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ మనం వాక్యం చదవటం, ప్రార్థన చేయటం అని ప్రార్థన గురించి, ఇంపార్టెన్స్ గురించి అక్కడ చెప్తూ ఉంటాడు. ఒకసారి చూద్దామా? నేను కూడా బైబిల్ తీస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
ఆ 6:17-18 వచనాలు చదువుతారు ఎవరన్నా? 17-18 వచనాలు. మరియు మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు మెలకుగా చాలమ్మా, చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూసినట్లయితే మీరు మెలకుగా ఉండండి, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి. అయ్యా, మీరు మహాశక్తిని బట్టి ప్రభు యొక్క మహాశక్తి మనకి ఎలా వస్తుంది? అపవాది తంత్రాలు మనం ఎలా ఎరుగుతాం? ఈ రోజులో మనకి ఏదో అయిపోతుంటే ఏదో అయిపోయిందిలే అనుకుంటాం. కుటుంబాల్లో సమస్యలు కానీ, లేకపోతే మనం ఆధ్యాత్మికంగా ఏదైనా శోధనలో పడిపోతే లేదా అయిపోతే ఏదో అయిపోయిందని అనుకుంటాం. కానీ మన వెనకాల పోరాటం ఉంది. దురాత్మల సమూహాలు మన మీద పోరాటం చేస్తూ ఉన్నాయి, మనలో ట్రాప్ చేస్తున్నాయి, మనల్ని దేవునికి దూరం చేయడానికి ఎప్పటికప్పుడు పోరాటం మనం చేస్తున్నాం అన్న విషయాన్ని అసలు చాలామంది క్రైస్తవులు అసలు మర్చిపోయారు. అసలు యవనస్తులకైతే అసలు పట్టనే పట్టదు. మనకు అసలుకి ఒక పోరాటంలో ఉన్నాం, ఒక ఆధ్యాత్మికమైన పోరాటంలో ఉన్నాం అన్న విషయాన్ని యవనస్తులైన వాళ్ళు చాలామంది మర్చిపోయాం. కాబట్టి ప్రార్థన జీవితం అన్నా లేకపోతే వాక్య ధ్యానం అన్నా దేవునితో వ్యక్తిగతమైన ఆ సమయం కేటాయించడం అంటే చాలా చాలా కష్టమైపోతూ ఉంది. 10 నిమిషాలు ప్రార్థన చేయాలంటే అర్ధగంట 2 గంటలైనా రీల్స్ తిప్పుతూ ఉండగలుగుతుంటాం. కానీ అదే ఆ గంట సేపు ఎంతసేపు అయితే రీల్తో తిప్పుతుంటామో అదే గంట మనం ప్రార్థన చేయాల్సి వస్తే నిజంగా చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో. ఎలా మనం అపవాది తంత్రాలు మనం ఎలా గుర్తెరుగుతాం? అపవాది శోధనలో పడిపోయామన్న విషయం చాలామందికి తెలియదండి. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులకి పడిపోతే ఏదైనా శ్రమలు వస్తే, శోధన వస్తే ఆ శోధనను బట్టి ఏడుస్తారు, లేకపోతే సెల్ఫ్ రైచియస్నెస్ చూపించుకోవడం కోసం ఇంకా హృదయాన్ని కఠిన చేసుకుంటారేమో. కానీ అరే, నేను ఈ శోధనలో పడిపోయాను, ఈ శోధనకి కారణం నా వెనకాల ఉన్న సాతానుడు నన్ను ఇలా ట్రాప్ చేస్తున్నాడు అన్న విషయాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. నువ్వు సాతాను శోధనలో ట్రాప్లో ఉన్నావని తెలియకపోతే ఆ శాతాన్ని జయించాలి, ఆ సాతాను మీద పోరాడాలన్న ఆ పట్టుదల నీకు ఎలా కలుగుతుంది? ఆ అవగాహన నీకు ఎప్పుడు వస్తుంది? ఇంపాసిబుల్. దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వు మెలకుగా కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క శక్తిని పొందుకోగలుగుతాం. నాకు సమయం అయిపోయింది కాబట్టి ఇంకెక్కువ వివరించడానికి సమయం దొరకట్లేదు. కానీ నేను చెప్పట్లేదు. కానీ యేసుప్రభు శిష్యులు ఒకరోజు దెయ్యం వల్ల వదలగొట్టుకోవాలని పిల్లవాడిని వదలగొట్టలేకపోతే యేసుప్రభు అక్కడికి వచ్చి ఆ దెయ్యాన్ని వదలగొడతాడు. యేసుప్రభు శిష్యులు అడుగుతారు, యేసయ్య, ఈ పని నేను ఎందుకు చేయలేకపోయినాయా? నువ్వైతే ఈ దెయ్యాన్ని వదలగొట్టావు, మరి మేము ఎందుకు వదలగొట్టలేకపోయామంటే యేసుప్రభు ఏం చెప్తాడంటే, అయ్యా, ఇలాంటి కార్యాలు ఇలాంటి వదిలిపోవాలంటే, ఇలాంటి దెయ్యాలను ఎదిరించాలంటే ప్రార్థన ద్వారానే అవుతుందయ్యా. కాబట్టి ప్రార్థన చేయండి. శిష్యులు కూడా చెప్తారు, అయ్యలారా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు, అయ్యా, మనం పోరాడేది శరీరాలతో కాదు, మనకు కనిపించని ఈ దుష్టులతో. అవి ఎలా పోరాడుతున్నాయి, ఎలాంటి అస్త్రాలు మనం ఏం ప్రయోగిస్తుంటాయో, ఎలా కుయుక్తులు మేము పొందుతున్నాయో మనకు అర్థం కాదు. వాటిని ఎదిరించాలంటే, వాటిని అర్థం చేసుకోవాలంటే మనకి ప్రార్థన అనే శక్తి కావాలి. ప్రార్థన అనే మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ఎవరైతే ప్రార్థన చేయట్లేదో, ఎవరైతే దేవుని దగ్గర సరిగ్గా గడపట్లేదో, సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు నిజంగానే సాతానికి అటాక్లో ఉన్నావు, సాతానికి కాడి కింద ఉన్నావు, సాతానికి బానిస అయి ఉన్నావు అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎవరైతే ప్రార్థన చేయట్లేదో, ప్రార్థన నా లైఫ్లో వాళ్ళకు ప్రాక్టీస్ లేదో, ఎవరైతే వారి జీవితంలో వ్యక్తిగతంగా కనీసం రోజుకు ఒక గంట కూడా మీరు స్పెండ్ చేయటం చేతగాట్లేదు, చేయలేకపోతున్నారో, మీకు ఇంకా దాంట్లో ఇంకేం ఎవిడెన్సెస్ అవసరం లేదు. నువ్వు కానీ దేవుని దగ్గర ప్రార్థనలు గడపట్లేదంటే అర్థం ఏంటంటే, సింపుల్గా సాతానికి నువ్వు అప్పగించుకుంటున్నావు అని. ఇలా చాలా విషయాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ ఇంకా నాకు చెప్పడానికి టైం లేదు. ఈరోజు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను. దేవుడు అపోస్తలుడైన పౌల్ని ఎలా బలపరిచాడు? ఆయన రక్షణలోనికి బలపరిచాడు. ఒకప్పుడు అపనపస్తుడుగాను, యోగ్యుడిగా లేనప్పుడే, అతను ఆయన హింసకుడుగా, దోషుడుగా ఉన్నప్పుడే, మర్డరర్గా ఉన్నప్పుడే, ఆయన అర్హుడుగా లేనప్పుడే ఆయన దేవుడు ఏం చేశాడంటే, నమ్మి ఆయన్ని రక్షించుకుని ఆయన బలపరిచాడు. రక్షణ ద్వారా బలపరిచాడు. ఆయన రక్షణ ద్వారా బలపరచడమే కాదు, రెండోది ఆయన కృపలో, ఆ రక్షణలో కొనసాగడానికి, ఆ కృపలో ముందుకెళ్ళడానికి సహాయం చేశాడు. అందుకని కృప చేత బలవంతుడు కమ్మని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఈరోజు అలాంటి బలం మనకి, నీకు, నాకు కావాలి. ఈ రోజుల్లో బలం కావాలంటే మనకి ఇదేదో వచ్చేస్తాయి, డబ్బులు చేస్తాయి, లాడర్లు వచ్చేస్తాయి, అయ్యి వస్తాయి, ఉద్యోగాలు వచ్చేస్తాయి అని ఈరోజు మంత్రాలు చెప్పడం కాదు. కానీ రియల్ లైఫ్లో మనం ముందుకు కొనసాగాలంటే దేవుని యొక్క కృప మనకు అవసరం. ఎక్కడైతే పడిపోయి మనం లెవెల్ ఏమో మన వల్ల కాదనుకుంటున్నామో
అక్కడే దేవుని యొక్క కృప మనం యోగ్యులుగా చేసి మనం లేపుతుందని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసు కృప చేత బలవంతుడు కమ్ము. మూడోదిగా చూసినట్లయితే అయ్యా ఆయన మన పరిచర్యలు, దేవుని పరిచర్యలు మనం ముందుకెళ్ళాలంటే మన శ్రమల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో మనం ఎదుర్కొంటున్న మనకి ఇలాంటి పరిచర్య అంటే ఈజీ కాదు. ఇలాంటి పరిచర్యలో మనం ముందుకెళ్లాల్సి ఎన్ని కష్టాల్లో మన క్రైస్తవ జీవితం అంటే అంత ఈజీ కాదు. ఆ క్రైస్తవ జీవితాల్లో చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాల్లో నుంచి ముందుకెళ్ళాలంటే క్రీస్తు యేసు కృప మనకు కావాలి. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే మన పక్క నుండి బలపరుస్తాడు. అలాంటి బలపరిచే ఎక్స్పీరియన్స్లో నుంచి నువ్వు వెళ్ళాలి, అలాంటి సిచ్యువేషన్లో నుంచి వెళ్ళడం నేర్చుకోవాలి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చివరిదిగా అయ్యలారా మీరు బలం పొందుకోవాలి, మీ సమస్త కార్యాలు చేయాలంటే బలం పొందుకోవాలి. ఎందుకు బలం పొందుకోవాలంటే మనం ఒక అటాక్లో ఉన్నాం. సాతాను నిన్ను ట్రాప్ చేయడానికి ఆయన పొంచి ఉన్నాడు. ఆ ట్రాప్లో నుంచి మనం ఎస్కేప్ అవ్వాలంటే, వాడి మీద విజయం పొందుకోవాలంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, బలం పొందుకోవాలి. క్రీస్తు యేసు యొక్క మహాశక్తిని బట్టి బలం పొందుకోవాలి. బలం పొందుకోవాలంటే బలం ఎక్కడి నుంచి వస్తుందంటే క్రీస్తు పాదాల దగ్గర గడపటం మాత్రం దగ్గరే వస్తూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు నేను బలపరచు వానిందే నేను సమస్తం చేయగలను అంటున్నాడంటే, నన్ను బలపరచు వానిందే నేను ప్రతి పరిస్థితులు ప్రతి సర్కంస్టెన్సెస్లో నేను ముందుకెళ్ళగలను అని చెప్పటమే కాకుండా కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తా ఉన్నాడు, అయ్యా ప్రజల దేవుని బిడ్డలారా, నేను ఏ విధంగా అయితే క్రీస్తు పోలి నేను నడుచుకున్నానో మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంత ధైర్యంగా చెప్పగలడానికి కారణం ఏంటంటే నన్ను బలపరచు అనేందే. ఇలాంటి ప్రతి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో, ప్రతి సర్కంస్టెన్సెస్లో ఏ విధంగా దేవుని మీద బలం పొందుకోవాలో ఆయన పాదాల దగ్గర కూర్చుని నేను నేర్చుకున్నాను. ప్రతి సర్కంస్టెన్సెస్లో నేను ఏ విధంగా ఆయన దగ్గర నేను స్థిరంగా, ధైర్యంగా, బలంగా ఉండాలో నేను ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నాను. కాబట్టి మీరు కూడా అదే బలం కలిగి ఉండండి. నన్ను బలపరచు అనేందే. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఈ విధంగా చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. నాకున్న ప్రతి సవాల్లో, నా ముందులో ఉన్న ప్రతి పరిస్థితులలో నన్ను బలపరచు అనేది నేను సమస్తం, నాకున్న ప్రతి సర్కంస్టెన్సెస్లో నన్ను బలపరచు అనేది నేను సమస్తాన్ని నేను ఎదుర్కోగలను, సమస్తంలో నేను నిలబడగలనని చెబితే ఎంత బాగుంటుంది. నేను నా మెసేజ్ నేను ముగించిపోయే ముందర చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. అది ఏంటంటే చిన్న ఇలస్ట్రేషన్ ఇది ఇమేజెస్, రియల్ ఇమేజెస్ కాదు, మీకు అర్థం కావటం కోసం నేను ఇంటర్నెట్లో మీకు అర్థం అవటం కోసం ఎగ్జాంపుల్గా పెట్టినాయి, కానీ అది రియల్ నేను చెప్పే స్టోరీకి రియల్ కాదు. అయితే ఉత్తర కొరియాకి దక్షిణ కొరియాకి యుద్ధం జరుగుతున్న సందర్భంలో దక్షిణ కొరియాలో ఒక క్రైస్తవ సంఘం, ఆ క్రైస్తవ సంఘంలో ఒక సేవకుడి దగ్గరికి 40 మంది ఆ గ్రూపుగా వచ్చి 40 మంది గుంపుగా వచ్చేసి సేవకుడిని బయటికి విడిచి, రే నువ్వు దేవుని సేవ చేస్తా ఉన్నావు, దేవుని పరిచర్య చేస్తా ఉన్నావు, ఇలా పరిచర్య చేయకుండా నువ్వు దేవుని దూషిస్తావా లేకపోతే నేను చంపేయమంటావా అని అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క సేవకుడికి 2 పిల్లలు ఉంటే 2 పిల్లల్ని అలానే ఆయన్ని బయటికి ఈడ్చుకొచ్చి, ఆయన భార్యని ఆయన 2 పిల్లల్ని బయటికి ఈడ్చుకొచ్చి, నువ్వు దేవుని దూషించి ఆయన విడిచిపెడతావా లేకపోతే నేను చంపేయమంటావా అని అంటా ఉంటే, ఆయన అయ్యా నా దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ఆ దేవుడు నన్ను ప్రేమించాడు, ఆ దేవుడు ప్రతి సర్కంస్టెన్సెస్లో నా తోడుగుండి నన్ను బలపరుస్తున్నాడు, ఆ దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, ఆయన సన్నిధిని ఆయన బలాన్ని నేను పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నానని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగానే నేను కూడా అది అనుభవించానని చెప్తా ఉంటే, అక్కడ ఉన్నవారు ఆ పిల్లల్ని ఒక చిన్న గొయ్యి తవ్వి, ఆయన బిడ్డలను చిన్న గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో పాతి పెడతా ఉన్నారు. పాతి పెడతా ఉంటే అక్కడ ఉన్న పిల్లలు ఆ పాతి పెడుతున్నప్పుడు ఆ మట్టి వాళ్ళ మీద వేస్తూ ఉంటే ఆ మరణ భయంతో ఆ పిల్లలు అరుస్తూ ఉంటే, అది పిల్లల్ని ఆ పాతి పెడుతున్న సన్నివేశాన్ని చూసిన ఫాస్టర్ గారు చలించి, అయ్యలారా నా కుమారులను ఏం చేయదు, నా బిడ్డలను ఏం చేయొద్దని ఏడుస్తూ ఉంటే, ఏం చేయొద్దంటే ఆ పక్కన భార్య అంటుందంట, అయ్యా ఏడవద్దు, పిల్లల గురించి ఏడవద్దు, ఏ దేవుని కృప అయితే, ఏ దేవుని యొక్క బలాన్ని అయితే మనం అనుభవించామో, ఏ దేవుడైతే మనం బలపరిచాడో, ఈరోజు అదే దేవుడు మనల్ని ఒక ప్రమోషన్లో తీసుకెళ్తున్నాడు. ఈ భూలోకం మీద ఏముందయ్యా, పరలోకానికి వెళ్తే ఆయన మహిమలో మనం ఎంజాయ్ చేస్తాం, ఆయన మహిమను మనం అనుభవిస్తాం.
ఈరోజు మనం బిడ్డలు కానీ మనం కానీ ఈరోజు వీళ్ళు మనం పూర్తి చేయటం వల్ల మనం పరలోకానికి వెళ్ళబోతున్నాం. మన బిడ్డల్ని దేవుడు పరలోకానికి అర్హులుగా చేసి పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయన భర్తని, దేవుని యొక్క సేవకుని ఆయన భార్య చెప్తా ఉంటే ఒక్కసారికి చెంప మీద చిల్లుమని పెట్టినట్టుగా ఆ మాటలు అనిపించి ధైర్యంగా వాళ్ళందరినీ పిల్లల్ని కళ్ళ ముందులే సజీవంగా పూడ్చి వేస్తూ ఉంటే, సమాధి చేస్తూ ఉంటే అలానే చూసి ఉన్నారు. చివరికి వాళ్ళని కూడా పూర్తి చేస్తూ ఉంటే అలానే చూసి చివరికి వాళ్ళ ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని సమర్పించుకున్నారు. అలా అది చూసిన అనేక మంది అక్కడ ఉన్న వారందరూ చెల్లించిపోయారు. ఏంట్రా వీళ్ళెందుకు వీళ్ళంత పిచ్చిగా వాళ్ళ ప్రాణాలని వాళ్ళ బిడ్డలు కూడా అలా సమర్పించుకోవడానికి ఏంటి, వాళ్ళని ఎందుకు అంతగా పిచ్చిగా ఉన్నారు, అలా వాళ్ళంత స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోగలడానికి కారణం ఏంటి, ఆ పరిస్థితులు కూడా నిలబడడానికి కారణం ఏందని ఒక్కొక్కరు ఆలోచించి అక్కడి నుంచి దక్షిణ కొరియా అంతా దేవుని కొరకు రక్షణలోనికి అనేక మంది రక్షింపబడటానికి ఆ హతసాక్షులకి జీవితం ప్రభావాన్ని తీసుకొచ్చింది. ఈరోజు క్రైస్తవ జీవితం ఎప్పుడు మనం బయటపడుతుందో తెలుసా? మన రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? ఇలాంటి తుఫాను వచ్చినప్పుడే. తుఫాను వచ్చినప్పుడు పడిపోతున్నావంటే లేకపోతే చెలించిపోతున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు క్రైస్తవ జీవితంలో నీకు వేర్లు అంత స్ట్రాంగ్గా లేవు. దేవుని యొక్క కృప లేకపోతే దేవుని యొక్క బలం నేను బలపరచట్లేదు. ఆ దేవుని యొక్క బలం మీద నువ్వు ఎలా ఆధారపడాలో నువ్వు నేర్చుకోవట్లేదు. క్రీస్తు అనే కృప అనే పాదాల దగ్గర లేకపోతే దేవుని యొక్క బలం అనే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆయన దగ్గర నేర్చుకోవట్లేదు. ఎన్ని సంవత్సరాలైనా కానీ నీ రూట్స్ స్ట్రాంగ్గా లేవంటే నువ్వు నేను ఇంకా మరగుజ్జు స్థానంలో ఉన్నావేమో. నువ్వు నేను దేవుని కొరకు తీర్కోవాల్సిన తీర్మానాలు నిలబడలేకపోతున్నావంటే మనం ఎక్కడో మన ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయామని అర్థం. మన రూట్స్ ఎక్కడో చెడిపోతున్నాయని ఈరోజు క్రీస్తు పాదాల దగ్గర పట్టుకుని, ప్రభా అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగానే నేను నీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటానయ్యా, నీ పాదాల దగ్గర కూర్చొని నేను నా రూట్స్ నేను సరి చేసుకుంటానయ్యా, నేను ఇప్పటి వరకు బయట కనిపించే విధంగా నేను బయట వాటి కోసం పోరాడుతున్నాను కానీ ప్రయత్నం చేస్తున్నాను కానీ నా బయటికి కనిపించని ఆ రూట్స్ని నేను బాగు చేసుకోవడంలో నేను చాలా ఫెయిల్ అయిపోతున్నాను, నాకు సహాయం చేయండి ప్రభా అని ఈరోజు చిన్న ప్రార్థన మన దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర ప్రాధేయపడడానికి మనం ప్రయత్నించేద్దాం. కొద్ది నిమిషం టైం తీసుకుందాం. ఇప్పటివరకు చాలా విషయాలు విన్నాం. దేవుని మనల్ని ఎలా బలపరుస్తున్నాడో విన్నాం. విని దేవుని దగ్గర ఒక్క మాట కూడా చెప్పుకొని వెళ్ళిపోతే దేవుడు నీతో ఇంత మాట్లాడికి ఉపయోగం ఉండదేమో. దేవునితో ఒక మాట చెబుదాం. ఒకసారి మన రూట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఎన్నిసార్లు దేవుని దగ్గర ఆ రూట్స్ స్ట్రాంగ్గా లేక పడిపోయామో, ఎన్ని ఫెయిల్యూర్స్ నుంచి వెళ్ళిపోయామో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. వాటన్నిటిని ఒకసారి దేవుని పాదాల దగ్గర తీసుకొద్దాం. ప్రభా నిజమే నా రూట్స్ స్ట్రాంగ్గా లేవు కాబట్టి నేను చిన్న కష్టం రాగానే నీ మీద ఆధారపడాల్సింది పోయి, నీ శక్తిని చూడాల్సింది పోయి, నా కష్టం చూసి నేను ఏడుస్తున్నాను, కృంగిపోతున్నాను, నాకు భవిష్యత్తు లేదనుకుంటున్నాను, ఇదే నాకు ఫెయిల్యూర్ అనుకుంటున్నాను. లార్డ్ నాకు సహాయం చేయండి ప్రభు అని దేవుని పాదాలు పట్టుకుందాం. నేను ఒక నిమిషం సైలెంట్గా ఉంటాను. దయచేసి మీరు ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు, డిజిటల్ మోడ్లో ఉన్నారు, దయచేసి మీ కన్నయ్యగా మిమ్మల్ని పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. దయచేసి ఒక్క నిమిషం సీరియస్గా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. ప్రభువా నిజమే, నేను నీ బలాన్ని ప్రాక్టీస్ చేయటంలో, నీ బలాన్ని నేను తరిపిది చేసుకోవటంలో, అపోస్తలుడైన పౌలు నేర్చుకున్నట్లుగా నేను నేర్చుకోవటంలో నేను చాలా ఫీల్ అయిపోయాను. నా రూట్స్ స్ట్రాంగ్ లేవయ్యా, నా కృప చూపించండి. ఎవరైనా కానీ ఒకళ్ళు ప్రార్థన చేసి క్లోజ్ చేయాల్సిందిగా కూర్చున్నాను. ఎవరైనా ఒకళ్ళు ఎవరు ప్రార్థన చేయడానికి ప్రేరేపించబడకపోతే మన తమ్ముడు హోస్టే దీన్ని క్లోజ్ చేస్తాడు, ప్రార్థన చేసి క్లోజ్ చేస్తారు. మహాపరిశుద్ధుడా, మహోన్నతమైన తండ్రి, దేవాని ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రములు, వందనాలు ప్రభువా. మీరు మహాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభా. ఏ విషయంలో ప్రభా మేము ఫెయిల్ అయిపోతున్నామో, ఏ విషయంలో ప్రభా
రూట్స్ సరిగ్గా ఉండడం లేదో ఇది మీరు మాకు స్పష్టంగా మాతో మీరు మాట్లాడిన విధానానికి స్తుతులు స్తోత్రములు. దేవా, విన్న మాటల్ని మా హృదయంలో ఫలింప చేయండి ప్రభువా. నా పౌలు గారు ప్రభువా ఎంత విధంగా మీకోసం నమ్మకంగా పనిచేశాడు, మిమ్మల్ని ముందు పెట్టుకొని ఏ విధంగా తన సేవ చేశాడో మేము చూసాం ప్రభువా. ప్రత్యేకించి ఆ దక్షిణ కొరియా పాస్టర్ గారి విషయంలో కూడా మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు. మేము కూడా ప్రభు అటువంటి శ్రమల గుండా వెళ్ళటం మాకు నేర్పించండి. మేము కూడా ప్రభు మీకోసం ప్రభు నిలబడే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభు, దయ చూపించండి. మీరెంతో గొప్ప దేవుడవు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ప్రభువా. నీవు తప్ప ప్రభు మాకు దిక్కు ఎవ్వరూనూ లేరు ప్రభువా. మాకున్న సమస్త సమస్యల నుంచి మమ్మల్ని విడిపించే గొప్ప దేవుడు మీరే అని మీకోసం ప్రభు మేము కూడా గొప్ప సేవ చేసేవారిగా మేము ఉండటానికి సహాయం చేయమని, మీకోసం మంచి పరిచర్లో మేము ముందుకెళ్ళడానికి సహాయం చేయమని, ప్రత్యేకించి మీ దాసు నిలబెట్టుకొని మీ విన్న ప్రతి మాటను మా హృదయంలో ఫలింప చేయండి. అపవాది ప్రభు ఎత్తుకొని పోకుండా మీరే మమ్మల్ని కాపాడమని, మీరే మమ్మల్ని రక్షింప చేయమని వేడుకుంటూ, విన్న మాటలను బట్టి మిమ్మల్ని మేము సరిచేసుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ, యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. రైట్, క్వశ్చన్స్ అవర్స్ అని అంటున్నారు. ఇంకా ఎవరికైనా ఓవర్ టు తమ్ముడు నోవెల్. థ్యాంక్ యూ అన్న. ఎంత చక్కటి వర్తమానాన్ని మనం వింటూ వచ్చాం కదా. మనం ఈ యొక్క వింటూ వచ్చిన టాపిక్ మీద ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే, ప్రశ్నలు ఉన్నట్లయితే మనం టెక్స్ట్ మెసేజ్లో సెండ్ చేయొచ్చు. అదేవిధంగా మీ యొక్క మైక్ కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు. మీకున్నటువంటి క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ చేసుకుని ఉండండి. మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లోనికి వెళ్ళక పూర్వం అనౌన్స్మెంట్స్ ఉన్నాయి మన మధ్య. అనౌన్స్మెంట్ చేయడానికి చంద్రకళ అక్క ఉన్నారు, అక్క అనౌన్స్మెంట్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ. ప్రత్యేకమైన ఈ సమయంలో ఎంతో చక్కగా బైబిల్ స్టడీ తీసుకున్న మధుబాబు అన్నకి నోబెల్ ఇవాంజలిజం తరపున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనం కొన్ని అనౌన్స్మెంట్స్ కలిగి ఉన్నాము. ఇప్పటి వరకు జరిగిన ఈ బైబిల్ స్టడీ నోబెల్ ఇవాంజలిజం యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతా ఉంది. సో మీరు ఏమైనా యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేస్తే మనకు లైవ్ వస్తుంది. మీలో ఫస్ట్ టైం ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే చాట్ బాక్స్లో వాట్సాప్ లింక్ను షేర్ చేయడం జరిగింది కనుక మీరు లింక్ను ఓపెన్ చేస్తే గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఫర్దర్గా జరిగే అప్డేట్స్ను తెలియజేస్తాము. సో ఎవ్రీ ట్యూస్డే స్పెషల్ టాక్ మీద మనకు 8 PM to 9:30 PM బైబిల్ స్టడీ జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వాల్సిందిగా ప్రభు నామమున రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ ట్యూస్డే స్పీకర్గా ఫౌండర్ ఆఫ్ పీస్ మేకర్ మినిస్ట్రీస్ బ్రదర్ ఆరోన్ కుమార్ గారు హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్ అండ్ అడిక్షన్స్ స్పెషల్ టాక్ తీసుకోబోతున్నారు. కాబట్టి బైబిల్ స్టడీ కొరకు మీరందరూ సిద్ధపడాలని, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వైట్ చేయాలని ప్రభు నామమున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలా ఎవ్రీ వీక్ బైబిల్ స్టడీకి జాయిన్ అయ్యి అనేకమైన ఆత్మీయ విషయాలను తెలుసుకుంటూ ఎంతో బలపడాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అక్క. ఈ సమయంలో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కలిగి ఉంటాం. ఇప్పుడు వరకు జరుగుతూ వచ్చిన టాపిక్ మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే అడగవచ్చు. తమ్ముడు నాకు తెలిసి ఇంకెవరికి లేవనుకుంటే ఇప్పటికి లేట్ అయిపోతుంది కాబట్టి ఓకే, ఎవరైనా ఉంటే అడగండి. నాకు తెలిసిన విషయాల్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసినవి అంటే నాకు అన్నీ తెలుసని నేను చెప్పట్లేదు, కానీ
నేనేమన్నా మీకున్న సందేహానికి నేను హెల్ప్ చేయగలిగితే నేను ట్రై చేస్తాను. ప్రైజ్ అన్న. ఎస్ తమ్ముడు ఉంచి చెప్పండి. నాకు ఒక క్వశ్చన్ ఉందన్న, ఇది ఇప్పటి నుంచి అడగాలని అనుకుంటున్నాను. సో సందర్భానుసారంగా అడుగుతున్నాను. అయితే కొంతమంది అంటారు పరిశుద్ధాత్మ వ్యక్త శక్తి అని అంటున్నారండి. అంటే ప్రశ్న ఏంటంటే ఓకే పరిశుద్ధాత్మని శక్తి అంటున్నారు. తమ్ముడు మీరు కట్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి చెప్తారా? వ్యక్తి అంటున్నారు, శక్తి అంటున్నారు, మీరు అన్మిట్లోకి వెళ్ళిపోయారు. మీరు అన్మిట్ చేసుకుని చెప్పండి. యా, పరిశుద్ధాత్మని శక్తి. ఇప్పుడు నా డౌట్ కొన్ని వచ్చినా కూడా అంటే మీరు వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, నాకు అర్థమైంది. నాకు అర్థమైంది ఏంటంటే మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే పరిశుద్ధాత్మ శక్త వ్యక్త అని అదేగా అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎవరైనా యా రైట్. పరిశుద్ధాత్మ దేవుడు శక్తితో కూడిన వ్యక్తి. అలా ఎలా అంటానంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా వ్యక్తో, తండ్రి అయిన దేవుడు ఎలా వ్యక్తో, అలానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యక్తే. అందుకని ట్రినిటీ అంటే అర్థం అదే కదా. ట్రినిటీ అంటే అర్థం ఏంటి? త్రియేక దేవుడు. ఆయన యేసుక్రీస్తు ఎలాంటి వ్యక్తిత్వం అయితే ఉందో పరిశుద్ధాత్మది కూడా ఎలాంటి వ్యక్తిత్వం ఉంది. ఆయన వ్యక్తి. త్రియేక దేవుళ్ళు మనం ట్రినిటీ గురించి చెప్పేటప్పుడు ముగ్గురు సమానులే. తండ్రి అయిన దేవుడు ఎలాంటి ఈక్వల్ పవర్ ఉందో కుమారుడైన యేసుక్రీస్తు కూడా అదే పవర్ ఉంది. అలానే కుమారుడైన యేసుక్రీస్తుకి ఎలాంటి ఈక్వల్ పవర్ ఉందో పరిశుద్ధాత్మ కూడా అలా ఈక్వల్ పవర్ ఉంది. జనరల్గా సంఘాలు ఎలా అయిపోయినాయి అంటే తండ్రి అయిన దేవుడు, తండ్రి అనగానే పెద్ద ఆయన కాబట్టి ఆయన చాలా ఎక్కువ అని, కుమారుడు అంటే ఆయనకంటే చాలా తక్కువ అని, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇంకా ఆయనకంటే, ఎందుకంటే కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పంపించాడు కాబట్టి ఆయనకంటే తక్కువ అని చెప్తుంటారు. కానీ యేసు ప్రభు ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఆయన అక్కడ రాస్తుంటాడు కదా, ఏమంటాడు? తండ్రితో కూడా ఉండకూడని, సమానంగా ఉండకూడని భాగ్యాన్ని ఎంచుకోకుండా ఆయన భూమి మీదకి వచ్చాడని. యేసు ప్రభు తండ్రితో పాటు సమానంగా ఉండేవాడు. ఏ విధంగా అయితే యేసు ప్రభు తండ్రితో పాటు సమానంగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా సమానంగా ఉంటాడు. యేసు ప్రభుకి ఎలాంటి వ్యక్తిత్వం అవుతుందో, తండ్రి అయిన దేవుడికి ఎలాంటి వ్యక్తిత్వం అవుతుందో, యేసు ప్రభుకి ఎలాంటి పరిస్థితులు అవుతున్నాయో పరిశుద్ధాత్మది కూడా అలాంటి పరిస్థితులే, అలాంటి అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఎలాంటి గుణలక్షణాలు అవుతున్నాయో పరిశుద్ధాత్మ కూడా అలాంటి గుణలక్షణాలు ఉన్నాయి. చాలా పెందుకోస్తు సంఘాలు ఏమైపోయినాయంటే ఈ రోజుల్లో భాషలు లేకపోతే ఇలా అని చెప్పి అదొక శక్తి, భాషలు అని రకరకాలుగా అదొక శక్తిగా, ఏదో విద్యుత్ శక్తి ఏం చేస్తుంది? కరెంట్ ఇస్తుంది, కొడితే పట్టుకుంటే షాక్ కొడుతుంది. అలా శక్తిలాగా మార్చారే కానీ వ్యక్తిత్వం లేదు. కరెంటుకి శక్తే, విద్యుత్ శక్తి, ఎలక్ట్రికల్ పవరే, ఎనర్జీనే, కానీ దానికి ఫీలింగ్స్ ఉండవు. దాన్ని పట్టుకొని చిన్నపిల్లలు వచ్చి పట్టుకోపోతుంటే అయ్యా చిన్నపిల్లలు పట్టుకోవద్దు, నన్ను పట్టుకుంటే షాక్ అవ్వదు, చచ్చిపోతారని చెప్పలేదు, వ్యక్తం చేయలేదు. ఎలక్ట్రికల్ ఎనర్జీకి తెలిసింది ఏంటంటే పట్టుకుంటే షాక్ కొట్టడమే, దానికి ఫీలింగ్స్ ఉండవు. కానీ పరిశుద్ధాత్మ శక్తితో కూడిన వ్యక్తి. ఆయన తండ్రి అయిన దేవుడికి ఎలాంటి శక్తి ఉంటుందో, ఎలాంటి ఈక్వాలిటీ ఉంటుందో, ఈక్వల్ యాట్రిబ్యూట్స్ ఉంటాయో కుమారుడైన యేసుక్రీస్తు కూడా అలాంటి ఈక్వల్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలాంటి ఈక్వల్. యేసుక్రీస్తుని మన ఇమాజినేషన్లో ఎలా అయితే మనం ప్రయాటిస్తూ ఉంటామో పరిశుద్ధాత్మ. కాకపోతే వీళ్ళు చేసే పనులు చిన్న వ్యత్యాసాలు మనం చూడవచ్చు. రైట్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎంతో మంచి ఇంకెక్కువ చెప్పడానికి అవసరం లేదనుకుంటున్నాను. రైట్, ఇంకేమన్నా ఉంటే రైట్. నాకు తెలిసి ఇంకేమీ లేదనుకుంటున్నాను. తమ్ముళ్ళు మనం ఓకే అన్న. ఇంకా ఎవరికైనా ఏమైనా ఈరోజు జరిగిన టాపిక్ మీద డౌట్స్ ఉన్నట్లయితే మీరు అన్నతో మాట్లాడడానికి మేము అన్నతో మాట్లాడి అన్న యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఇస్తాం. ఎవరికైనా ఫర్దర్గా ఇప్పుడు జరిగిన టాపిక్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నోవల్ ఎవంజలిజం అడ్మిన్స్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు అన్న యొక్క నెంబర్ అనేది షేర్ చేస్తాం. ఈ సమయంలో మనం క్లోజింగ్ ప్రేయర్ కలిగి ఉంటాం. మన మధ్యలో సాత్విక్ అన్న ఉన్నారు, అన్న క్లోజింగ్ ప్రే చేస్తారు.
ఓకే అన్న. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల ప్రభా, మా దేవ, మా తండ్రి, ఇప్పటి వరకు దేవ స్టార్టింగ్ నుండి దేవ వర్షిప్ నుండి మరి స్టార్టింగ్ ప్రేయర్, వర్షిప్, వర్డ్ ఆఫ్ గాడ్ దేవ ఇలా మాకు తోడుగా ఉన్న విధానం కొరకు మాకు ఈ దినం ఏర్పాటు చేసే ప్రభా తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు. ఈ వీక్ మాకు ఇచ్చిన బైబిల్ స్టడీని బట్టి మీకు వేలాది వందనాలు. మరి ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ప్రభా మరి వాళ్ళు టైం తీసుకొని దేవ మేము అందరం ఏక హృదయంతో ప్రభా మీ సన్నిధిలో మీరు మాట్లాడే దేవ తండ్రి, మరి మీ యొక్క పరిశుద్ధమైన వాక్యం గురించి దేవ మేము వినడానికి వచ్చినందుకు ప్రభా మరి మాకు మరి అన్ని పనులు ముగించుకొని ఇచ్చినటువంటి టైంని బట్టి, కృపను బట్టి, ఈ తరుణాన్ని బట్టి మీకు వేలాది వందనాలు ప్రభా. ఈ సమయమున మేము విన్నది ప్రతిదీ కూడా ప్రభా సాధనుడు ఎక్కడ దొంగిలించకుండా ప్రభా మంచి నీళ్ళన్న పడి 30 60 100 ఫలించినట్లు దేవా, ఏదైనా మిస్ అయినా కూడా ఎవరైనా రాకుండా కూడా ప్రభా మరి యూట్యూబ్ లింక్ ద్వారా చూడగలిగినట్లు ప్రభా తండ్రి, మరి మీరు మా అందరికీ సహాయం దయచేయమని, ఇదే రీతిగా ప్రభా ఎవ్రీ వీక్ జరుగుతున్న బైబిల్ స్టడీని ప్రభా మరి ఇంకను 30, 60, 100 ఫోల్డ్ మీరు ఆశీర్వదించి దేవా తండ్రి మరి అనేక మంది జాయిన్ అట్టు కృప చూపించండి. ఇవాళ దేవా మరి మాకు స్పీకర్ అన్నగా మీరు ఎంపిక చేసిన బట్టి మీకు వేలాది వందనాలు దేవా. అన్న పరిచర్యలో మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. మరి అదే రీతిగా ఇంకను మా అందరిలో ప్రభు జాయిన్ అయిన డెలిగేట్స్ ప్రతి ఒక్కరిని ప్రభు పేరు పేరును దీవించి ఆశీర్వదించామని, నెక్స్ట్ వీక్ బైబిల్ స్టడీ వరకు ప్రభు మాకందరికి దేవా మీరు తోడుగా ఉండి ప్రతి పనిలో ప్రభా మీ కృప సహాయం దయచేస్తున్నామని, ఇంకను ప్రభా మరి మా మధ్యలో మా గ్రూప్ లో జరుగుతున్న ప్రేయర్స్ వీటన్నిటి నిమిత్తం మేము పాదశాల దగ్గరకు వస్తున్నాం ప్రభా. మీరు చూపిన కృపకై మా గ్రూప్ ని మీరు నడిపిస్తున్న విధానానికి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, మాకు ఇచ్చిన రిసోర్స్ పర్సన్స్ అయినా, టైం అయినా, ఈ ప్లాట్ఫామ్ అయినా, ఎవ్రీథింగ్ బట్ ప్రభా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ దేవ రాత్రి కలసంలో పడుకుని చుట్టూ దాన్ని కాపులుగా ఉంచి ఉదయంలో మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని నజరుడైన యేసు నామములో తండ్రి. మరి అదే రీతిగా స్పీకర్ అన్న గురించి ప్రభా ప్రార్థిస్తున్నాను, మీరే తోడుగా ఉండండి ప్రభా. మరి అన్నకి చక్కటి ఆయుష్కాల ఆరోగ్య శక్తి బలమును మీరు దయచేయమని ప్రభా. అదే రీతిగా మరి అన్న పట్ల మీరు వేసిన ప్రణాళికను నెరవేరుస్తున్నామని దేవా. అనేక రకాలుగా ప్రభా మరి అన్నను స్పిరిచువల్ గా, ఫిజికల్ గా, ఫైనాన్షియల్ గా ఆల్ ఆస్పెక్ట్స్ లో మీరు ఆశీర్వదించండి మా దేవా తండ్రి. అన్నకి ఇంకా రానున్న షెడ్యూల్స్ ఎక్కడెక్కడ వాక్యము దేవా అన్నను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు. ఇంకా బలపరిచి పరిచయను ప్రభా 30, 60, 100 ఫోల్డ్ మీరు బ్లెస్ చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం. ప్రతి దినము ప్రభా మీ కృపా సమృద్ధిని దయచేసి అన్నకు తోడుగా ఉండమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వేలాది వందనాలు తండ్రి. మరి మీ చిత్తమైతే మేము మరొకసారి అన్న ద్వారా మీ యొక్క పరిశుద్ధమైన వాక్యం వినడానికి సహాయం దయచేయమని మా అందరికి తోడుగా ఉండమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ విధంగా ఈ యొక్క సాయంకాల సమయంలో బైబిల్ స్టడీ కొరకు జాయిన్ అయితే వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క నామం పేరిట ప్రత్యేకమైనటువంటి శుభాభివందనం తెలియజేస్తున్నాను. ఇంకా మన యొక్క ఫ్రెండ్స్ చాలా మంది జాయిన్ కాలేదు కనుక వారికి మన యొక్క నోవల్ ఎవెంజలిజం అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క లైవ్ అంతా కూడా టెలికాస్ట్ చేయబడుతూ వచ్చింది. ఈ యొక్క బైబిల్ స్టడీ అంతా కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి, అదేవిధంగా